ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే. సమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాక్యాలు అంతటా ఉన్నాయి. మహావాక్యాలు వేదాంతంలోనే ఉన్నాయి. వేదంలో చివరుండేటువంటి భాగం వేదాంతం, ఉపనిషత్తులని మీకు తెలుసు కనుక ఈ మహావాక్యాలు అనేటువంటివి, ఆ మహా అనేటువంటి విశేషణం ఎప్పుడైతే పడిందో, వాక్యాలు అంతటా ఉంటాయి, కానీ మహావాక్యాలు మాత్రం మనకు ఉపనిషత్తుల్లోనే లభ్యమవుతాయి. వాక్యము అన్నప్పుడు సెంటెన్స్ మనం వ్యాకరణం చదివేటప్పుడు కూడా చదువుకొని ఉంటాం. ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని పదాల యొక్క సముదాయం వాక్యం. ఆ పదాల సముదాయం వాక్య జ్ఞానానికి తోడ్పడుతూ ఉంటుంది. ఆ వాక్యం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంతేనా? కాబట్టి వాక్యంలో పదాలు ఉంటాయి, పదాలకు అర్థాలు ఉంటాయి. ఈ పదాల యొక్క అర్థాలు వాక్య జ్ఞానాన్ని మనకిస్తుంది. ఏదైతే వాక్యం చెప్పబోతా ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది. వాక్యంలో అనేకమైన పదాలు ఉంటాయి. ఏ పదానికి ఆ పదమే కనుక ఒక్కొక్క పదానికి అర్థం వేరుగా ఉంటుంది. మళ్ళీ వాక్యంలో ఉండేటువంటి పదాలు భిన్నంగా ఉంటాయి. ఒక పదం మరొక పదం కాదు. ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క అర్థం కాదు. కనుక అనేకమైనటువంటి పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు ఇవన్నీ కలిసి ఈ సంబంధంతో ఆ వాక్య జ్ఞానం మనకు ఏర్పడతా ఉంటుంది. ఆ వాక్యం ఏదైతే చెప్పబోతా ఉందో అది వాక్య జ్ఞానం, అది మనకు కలుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ విధంగా మనం వాక్యాలను అర్థం చేసుకుంటూ పోతాం. ఇప్పుడు రాముడు బండి ఎక్కి బడికి పోతున్నాడు అన్నాం అనుకోండి, ఇట్స్ ఎ సెంటెన్స్. ఎందుకని? వాక్య జ్ఞానం మనకు తెలిసిపోతా ఉంది. రాముడు అనేటువంటి పిల్లవాడు బడికి పోతున్నాడు, కానీ బండి ఎక్కిపోతున్నాడు. రాముడు బండి ఎక్కి బడికి పోతున్నాడు అని ఒక వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యంలో అనేకమైన పదాలు ఉన్నాయి. రాముడు బండి కాదు, బండి బడి కాదు, బడి ఎక్కడం కాదు, ఎక్కడం పోవడం కాదు. చూసారు? ఈ పదాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ పదానికి ఆ పదం తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఈ పదాల యొక్క సంబంధాన్ని సమన్వయం చేసుకుంటూ
ఆ పదాలు ఇచ్చేటువంటి భిన్నమైనటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంబంధం చేసుకున్నప్పుడు మనకు ఆ వాక్యానికి సంబంధించిన జ్ఞానం మనకు అందిపోతూ ఉంది. రాముడు బండెక్కి బడికి పోతున్నాడు, ఇది ఇటువంటివి వాక్యాలు అంటారు. కాబట్టి వాక్యాల్లో పదాలు ఉంటాయి, పదాలకి అర్థాలు ఉంటాయి. ఏదైనా ఒక పదం మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది అంతే. అర్థం లేని పదాలు కేవలం శబ్దాలే. ద వర్డ్స్ వితౌట్ మీనింగ్ ఈజ్ ఓన్లీ నాయిస్. అంతే కదా, ఓ శబ్దమే అది, ఎందుకంటే అర్థం ఇవ్వలేకపోతున్నది కనుక. కాబట్టి ప్రతి పదానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఈ అర్థాలు కలిగినటువంటి పదాల యొక్క సముదాయంతో వాక్య నిర్మాణం జరుగుతుంది. ఆ వాక్య నిర్మాణం ఏదో ఆ వాక్యము వాక్య జ్ఞానాన్ని మనకు అందిస్తూ పోతుంది. ఇటువంటి వాక్యాలు నిరంతరం మనం మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, అంతా జరుగుతూ ఉంటుంది. కానీ వేదంలో కూడా వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి వేదంలో కర్మకాండం ఉందనుకోండి, కర్మకాండంలో విధి నిషేధ వాక్యాలు ఉన్నాయి. నువ్వు ఇది ఆచరించు విధి వాక్యం, నువ్వు ఇది ఆచరించకు నిషేధ వాక్యం. కలంజం నభక్షయామి అన్నాడు అనుకోండి, హింసాం నకుర్యాత్, హింసాం నకుర్యాత్, హింస చేయకు అనేది నిషేధ వాక్యం. ధర్మం చెరా అన్నాడు అనుకోండి, అది విధివాక్యం. నువ్వు ఏదైతే చేయాలో అది విధివాక్యం, నువ్వు ఏదైతే చేయకూడదో అది నిషేధ వాక్యం. ఇట్లా విధి నిషేధ వాక్యాలు వేదంలో కర్మకాండలో మనకు కనిపిస్తాయి. ఇంకొక అడుగు ముందుకేస్తే ఉపాసన కాండ వస్తుంది వేదంలో. ఈ ఉపాసన కాండలో నువ్వు ఏ ఏ దేవతలను ఉపాసించాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా యజ్ఞయాగాదులను నిర్వహించాలి, క్రతువులు ఎట్లా చేయాలి, ఈ విధమైనటువంటి సాధనల వల్ల నువ్వు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతావు, ఇది సాధ్య సాధన సంబంధ. కాబట్టి ఏ ఏ సాధనలు మనం ఆచరిస్తూ ఉన్నామో వాటి ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలను చూస్తామో, నువ్వు ఏ ఫలితాన్ని అయితే ఆశిస్తూ ఉన్నావో ఆ ఫలితానికి సంబంధించినటువంటి సాధనలు ఉపాసనాకాండలో ఉంటాయి. ఈ రెండు దాటిన తరువాత అంటే కర్మకాండని మన ఉపాసనాకాండని దాటిన తర్వాత జ్ఞానకాండ వస్తుంది. ఈ జ్ఞానకాండ ఉపనిషత్తులు, కేవలం ఉపనిషత్తులే జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండలో మనకి ఈ మహావాక్యాలు లభిస్తాయి. ఇదేంటి స్వామీజీ, విధి వాక్యాలు ఉంటాయా? నిషేధ వాక్యాలు ఉంటాయా? ఒకవేళ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, ప్రధానం అది కానే కాదు. దాంట్లో అవి ప్రధానం. విధి నిషేధ వాక్యాలు ప్రధానం కానే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానకాండ గనక మరి ఇంకేముంటాయి స్వామీజీ? ఉపాసనాకాండ దానికి సంబంధించింది కాదు, జ్ఞానం గనక. ఇంకా ఏ విధమైన వాక్యాలు ఉంటాయి? సత్య నిర్దేశ వాక్యాలు ఉంటాయి. సత్య నిర్దేశం, వాట్ ఈస్, కిమస్తి, ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాస్తవ జ్ఞానం. సత్య నిర్దేశం అంటే నీకు అనేకం కలగచ్చు. ఇప్పుడు ఒక త్రాణం చూసి నువ్వు పాము అనుకుంటే సర్పజ్ఞానం నీకు కలిగింది, అది వాస్తవ జ్ఞానం కాదు, రజ్జు జ్ఞానమే వాస్తవ జ్ఞానం. కాబట్టి ఏదైతే ఉందో అది సత్యం. ఆ ఉన్నటువంటి సత్యానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి నిస్సందేహం కలిగించేటువంటి, అంటే సంకోచం లేకుండా ఉండేటువంటి సుస్పష్టమైనటువంటి జ్ఞానం సత్య నిర్దేశం. ఓకే, ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అయం ఆలయం అన్నాను అనుకోండి. నేను అయం ఆలయం, ఇట్స్ ఎ టెంపుల్ అని అన్నప్పుడు ఇది వాక్యమే కదా. అయం ఉంది, ఆలయం ఉంది, కాబట్టి రెండు పదాలు ఉన్నాయి, వాక్యం తెలుస్తూ ఉంది, అయం ఆలయం. కాబట్టి ఇది ఆలయము, ఇట్స్ ఎ టెంపుల్ అని మనం అన్నప్పుడు అది ఏ వాక్యం? అది ఉన్నదానిని చెబుతూ ఉంది అంతే. నీకు కర్మకి ఏమన్నా అవకాశం ఉందా ఇక్కడ? అయం ఆలయం, చూడండి తమాషా, అయం పుష్పం. దీనివల్ల ఏదైతే ఉందో అది నీకు తెలుస్తూ ఉంది. నీకు తెలిసేది ఏదో అక్కడ ఉన్నదే, దాన్ని నువ్వు తొలగించాల్సిన అవసరం లేదు, దానికి ఏదో తగిలించుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఏదో నువ్వు కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ నుంచి నువ్వు విడిపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో వాట్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఈజ్ రివీల్డ్. అది
అర్థమవుతుందా? ఏదైతే అక్కడ ఉందో అది నీకు వ్యక్తం చేయబడతా ఉంది. అంతే సత్యనిర్దేశ వాక్యం. కాబట్టి మహావాక్యాల్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఉందో అది నీకు తెలియజేయబడుతూ ఉంది. అందువల్ల సత్యనిర్దేశ వాక్యం. ఇంతకీ ఏది సత్యము? నువ్వు ఏ మోక్షాన్ని కోరుతున్నావు అదే సత్యం, అది నీ స్వరూపం. ఇంకా నువ్వు అక్కడి నుంచి బ్రహ్మం అనుకో, మరొకటి అనుకో. బ్రహ్మము సత్యము అని నువ్వు అనుకున్నావా? సామ్యం ఉండాలి నీకు బ్రహ్మానికి. బ్రహ్మము నీకన్నా అన్యంగా ఉంటే నువ్వు తరించలేవు. ఆత్మ అనుకున్నావా? ఆత్మ నీవని తెలియాలి. ఇది సామ్యం. దానికి దీనికి సామ్యం. మనం దాన్ని ఈక్వేషన్ అంటాం. సామ్యం అంటే ఈక్వేషన్. ఇదే అది, అదే ఇది అనేటువంటి బోధ. కాబట్టి ఏదైతే ఉందో నేనేమిటి అనే ఒక ప్రశ్న పెడితే కోహం అని, అహం కహ అంటే ఏది ఎవ్వడికి తెలియడం లేదు. దేహేంద్రియ మనోబుద్ధుల దగ్గర నుండి ఎవడికి దోచింది వాడు చెప్పుకొని పోతూ ఉన్నాడు. అహం ఆత్మ అని అన్నా, నేను ఆత్మని అని అన్నప్పటికీ కూడాను ఆత్మ ఏమిటి అనే ప్రశ్న పడ్డప్పుడు దేహం అని ఒకడంటే, ఇంద్రియాలను ఒకడంటే, కన్ను అంటే, చెవి అంటే, ముక్కు అంటే, నాలుక అంటే, చర్మం అంటే, మనసు అంటే, బుద్ధి అంటే, చిత్తం అంటే, అహంకారం అంటే, అజ్ఞానం అంటే, ఇట్లా పోతా ఉంది. ఒకరు చెప్పినటువంటి నిర్వచనం మరొకరికి రావడం లేదు. కాబట్టి అందరూ అహం శబ్దార్థాన్నే చూస్తూ ఉండాలి. అహం పదస్య అర్థ. కాబట్టి ఈ అహం అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటి అనేది అందరూ చూస్తున్నారు. ఎందుకని ప్రతి ఒక్కరికి తాను ఉన్నట్టుగా తనకు తెలుసు కనుక. ఎలా ఉన్నాడో తెలియడం లేదు కనుక దీనిని తెలియజేసేటువంటి వాటిలో సామాన్య వాక్యాలకి అవకాశం లేకుండా ఉంది గనక ఇక్కడ మహావాక్యాల యొక్క అవసరం ఏర్పడిపోయింది. బాగా అర్థం చేసుకోండి. స్వామీజీ, ఎందుకు సామాన్య వాక్యాలు వాళ్ళతో ఎందుకు చెప్పలేము? ఉన్న వస్తువే కదా. ఉండొచ్చు, ఉన్నదాన్ని చెప్పడం కూడా కష్టం. అదే ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఋగ్వేదం నుంచి వచ్చింది. ఇందులో 4 మహావాక్య చతుష్టయం. ఇది మీకు ఇంతకుముందు అనేక సార్లు చెప్పాను నేను. ఉపనిషత్తులో ఉన్నవన్నీ మహావాక్యాలేనండి. ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ, అది మహావాక్యమే. కాకపోతే అన్ని వాక్యాల్లో ఒక్కొక్క వేదం నుండి, ఆ వేదంలో చివరి భాగాన ఉపనిషత్తులు ఉన్నాయి కనుక ప్రతి వేదం నుండి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకున్నారు. ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క వాక్యం వచ్చింది. కాబట్టి 4 వాక్యాల్లో మనకు 4 ఉపనిషత్తుల నుండి 4 వాక్యాలు వచ్చాయి. అవన్నీ కూడా ఒకే సత్య నిర్దేశం చేస్తున్నాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టాండ్ పాయింట్. అది మహాద్భుతంగా ఉంటుంది. అందువల్ల మనకు సాధ్యం కానిది ఇది. అన్ని వేలాది మహావాక్యాల్లో ఒక 4 మహావాక్యాలను సెలెక్ట్ చేయడం అంటే, ఒక వేదంలో ఉపనిషత్తులు అనేక ఉంటే ఆ ఉపనిషత్తుల్లో ఎక్కడో ఒక్క వాక్యాన్ని పట్టుకుంటే అది సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాముడు బండెక్కి బడికి పోతున్నాడు అని అన్నప్పుడు ఈ వాక్యం ఏదైతే ఉందో, సరేనా, సరళ వీధిలో ఆడుతున్నది అనేటువంటి వాక్యానికి దీనికి సంబంధమే లేదు. ఆ వాక్యం వేరే, ఈ వాక్యం వేరే, దాని భావం వేరే, దీని భావం వేరే. ప్రతి వాక్యము మరొక వాక్యం చేత వేరైపోయి ఉంటుంది. భావంలో, వాక్య జ్ఞానములో ఒక వాక్యం ఇచ్చేటువంటి జ్ఞానము మరొక వాక్యం ఇచ్చేటువంటి జ్ఞానము భిన్నంగా ఉంటాయి. అలాగే ఆ వాక్యంలో ఉండే పదాలు ఈ వాక్యంలో ఉండే పద సముదాయం కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క వాక్యం ఒక దాని గురించి చెప్పినప్పుడు అది రెండవ దాని గురించి చెప్పలేకపోతూ ఉంది కనుక బాగా అర్థం చేసుకో. వేప పండు చేదుగా ఉంది, సింపుల్. మామిడి పండు తీయగా ఉంది, తీపి వేరే చేదు వేరే, అయిపోయింది ఇక్కడికి. సరేనా? తీపికి సంబంధించిన జ్ఞానం ఏదో అది చేదుకు సంబంధించిన జ్ఞానం కాదు. ఇక్కడ వస్తుంది ఫస్ట్ శ్లోకం, స్వాదు స్వాదు విజానాతి అని. తమాష ఏంటంటే మహావాక్యం కనుక ఇచ్చింది దాని యొక్క అర్థాన్ని, వాక్య జ్ఞానాన్ని, అంటే మహావాక్యం ఇచ్చేటువంటి వాక్య జ్ఞానంలో సర్వ జ్ఞానం ఇమిడిపోయి ఉంటుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఏ వాక్యానికి ఆ వాక్యమే, ఆ వాక్యం యొక్క అర్థాన్ని ఆ వాక్యం చెప్తూ ఉంది, ఆ వాక్యం యొక్క జ్ఞానాన్ని ఆ వాక్యం ఇస్తూ ఉంది. కానీ ఒక వాక్యం మాట్లాడితే సమస్తం ఏదైతే ఈ సృష్టిలో ఉందో, సృష్టికి అతీతంగా ఉంటే ఉందో, అన్ని లోకాల్లో ఉందో, అదంతా కలిసి ఆ వాక్యంలోకి వచ్చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ సెంటెన్స్, మహావాక్యం ఇది. ఎందుకని? ఆ మహాశబ్దమే
బృహత్ ఉన్నదంతా అనంతమైన వస్తువు ఒక వాక్యంలోకి తెచ్చుకోవడం. స్వామీజీ, అంత అనంతమైన వస్తువు అంటే ఆ వాక్యంలో కొన్ని వేల పదాలు ఉంటాయా? ఉంటే పలకలేం. 2 ఉంటాయి, మ్యాక్సిమం 3 ఉంటాయి. చూసారు, ఇప్పుడు ఒక 2 పదాల యొక్క సముదాయంతో వాక్యం ఏర్పడితే ఆ వాక్యము సర్వజ్ఞానాన్ని ఇచ్చేదై ఉండాలి. 3 పదాలతో ఒక వాక్యం ఏర్పడితే ఆ 3 పదాలు సర్వజ్ఞానాన్ని ఇచ్చేవై ఉండాలి. అందువల్ల అవి మహావాక్యాలు. సరేనా? ఏ వాక్యం చేత ఎందుకు చెప్పలేము అని అంటే బాగా అర్థం చేసుకోండి. మనం మాట్లాడుతుంది సత్య నిర్దేశం. సత్యం ఏది? తైత్రేయానికి వస్తే తైత్రేయం బ్రహ్మవిదాపునోతి అంటే మొదలు పెట్టాలి. గోదావరి తీరమందేనా? రాదా? సత్యం, జ్ఞానం, అనంతం. కాబట్టి సత్యం ఏది? బ్రహ్మ. దానికి సంబంధించిన జ్ఞానం ఇప్పుడు చూస్తాం, ప్రజ్ఞానం. ఈక్వేషన్ తర్వాత తెలుసుకుంటాం ప్రజ్ఞానం నేనే అని. కానీ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని అన్నప్పుడు ఇవి బ్రహ్మ లక్షణాలు, విశేషణాలు కాదు కదా, లక్షణాలు. ఇవన్నీ కూడా బ్రహ్మ లక్షణాలు అయినప్పుడు ఈ బ్రహ్మమును సత్యం, జ్ఞానం, అనంతం ఏదైతే సత్యమో 3 కాలాలకు అతీతంగా ఉందో అటువంటి వస్తువే ఈ ప్రపంచంలో లేదు. ఫస్ట్ పాయింట్. దాన్ని నిర్వచించాలి. దాని జ్ఞానం ఎలాంటిదై ఉండదో చెప్పగలిగి ఉండాలి. అంతం, ఏదైనా సరే అంతం కలిగిందే ఈ ప్రపంచంలో ఉందే కానీ అనంతమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో మనకి ఎక్కడ తెలియడం లేదు. ఏదైనా అంతమైపోతూనే ఉంది, నశించిపోతూనే ఉంది. అది అనంతం. ఈ 3 లక్షణాలతో బ్రహ్మం ఉంది. కాబట్టి బ్రహ్మ అనేటువంటి పదస్య అర్థ, ఈ పదం యొక్క అర్థాన్ని సామాన్యమైనటువంటి వాక్యంలో చెప్పలేం. ఎందుకు చెప్పకూడదు స్వామీజీ? ఉన్నప్పుడు ఉన్నదాన్ని చెప్పడానికి ఏదైనా ఉంటే దాన్ని చెప్పాలి అని అంటే బాగా ఆలోచించండి. మీరు ఎన్ని వాక్యాలు వాడినా 4 విషయాలు ప్రధానంగా ఉండాలి. అది ఒక జాతికి సంబంధించింది అయి ఉండాలి. దానికి ఒక గుణం ఉండాలి. దానికి ఒక క్రియ ఉండాలి. దానికి ఒక సంబంధం ఉండాలి. జాతి, గుణ, క్రియ, సంబంధ, ఈ 4 ఉంటేనే మీరు చెప్పగలరు. అది ఆవు అన్నాడు అనుకోండి, దాన్ని సామాన్య వాక్యంతో చెప్పచ్చు. అది ఆవు అని ఎట్లా చెప్పచ్చు స్వామీజీ? నెంబర్ 1 జాతి. జాతి గోజాతి, అది పక్షి జాతి కాదు కదా, అయిపోయింది. విలక్షణంగా ఉంది కనుక పక్షి జాతి కంటే కూడాను, వృక్ష జాతి కంటే కూడాను గోజాతి భిన్నంగా ఉంది కనుక దీనికి ఒక జాతి ఉంది కాబట్టి చెప్పచ్చు. గుణం. అదే ఆవులో ఏ ఆవు అండి అంటాడు, 10 ఆవులు పోతూ ఉంటే, తెల్లావా నల్లావా అన్నాడు అనుకోండి, అదిగోనండి అది గోధుమ రంగులో ఉందే కపిలావు అది అన్నాడు అనుకోండి. సో దాని గుణం అది గుణం, అట్రిబ్యూట్. కాబట్టి ఆ గుణాన్ని బట్టి ఇది 2 మధ్యలో తేడా చెప్తాడు. జాతి, గుణ, క్రియ అదేం చేస్తూ ఉంది అని అంటే, అదే కూర్చొని ఉందా, నిలబడి ఉందా, గడ్డి తింటూ ఉందా, సరేనా, లేదా దూడకు పాలిస్తూ ఉందా, లేక మనిషికి పాలిస్తూ ఉందా, లేక నడిచిపోతూ ఉందా, ఏం చేస్తూ ఉంది? అది క్రియ, యాక్షన్. కాబట్టి జాతి, గుణ, క్రియ, సంబంధ. సంబంధము అన్నప్పుడు ఏ ప్రదేశంలో ఉంది? చెట్టు కింద ఉందా, బయట ఉందా, బయట ఉందా, గోశాలలో ఉందా, తర్వాత ఎవరికి సంబంధించింది ఇది, ఎవరి ఆవు ఇది, కశ్య, పడిపోతాయి వరుసగా ప్రశ్నలు. కనుక ఒకదానికన్నా ఒకటి భిన్నంగా ఉంది గనక, విలక్షణంగా ఉంది గనక ఈ 4 బట్టి జాతి, గుణ, క్రియ, సంబంధాలను బట్టి వాటిని నిర్ణయం చేయగలం. బ్రహ్మ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మ చెప్పు. బృహిధాతువులో నుంచి ఇది బ్రహ్మణత్వాత్, బృహత్వాత్, అనంతమైనటువంటి వస్తువు కదా. ఇప్పుడు ఏం చేయాలి? జాతి చెప్పాలి. ఇంకొక బ్రహ్మం కనుకుంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సామాన్య వాక్యాలతో. ఇంకొక బ్రహ్మం లేడు, ఇంకొక బ్రహ్మం ఉన్నాడు అనుకోండి, ఈయన అనంతంగాడు. అది ఆడ లక్షణాల్లో ఒక సత్యం అని చెప్పకుండా సత్యం, జ్ఞానం, అనంతం అని ఎందుకన్నాడు? క్లియర్? అర్థమవుతుంది? జాతి కాదు. గుణమా? అస్సలు కాదు. గుణాలన్నీ మనసులో ఉంటాయి. ఆయన గుణాతీతుడు, నీకు తెలుసు. గుణం లేదు. గుణం ఉంటే చెప్పగలవు.
క్రియ నో, నిష్క్రియ చైతన్యం, యాక్షన్లెస్ అవేర్నెస్. ఎందుకని? కర్మలు జరిగే చోట తానున్నాడు, కర్మలు లేనప్పుడు నిష్క్రియంగా తానున్నాడు. అన్వయ వ్యతిరేకం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంబంధం, ఈయన ఆయనకి సంబంధించిన వాడు అని చెప్పాలంటే రెండో వస్తువు ఉండాలి. స్వామీజీ ఎవరికి సంబంధించిన వాడండి? అదిగో మోక్షధామ సభ్యులకు సంబంధించిన వాడు అని చెప్పొచ్చు మీరుంటే. నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి, ఎవరితో సంబంధించిన వాడిని నేను? బంధుత్వం ఎవరితో? కాబట్టి బ్రహ్మకు బంధుత్వం ఉండడానికి రెండో వస్తువు ఉండాలి, ఏకం ఏవా. అందువల్ల మొదటి నుంచి కొట్టేసుకుంటూ వచ్చాడు అన్నీ. ఏది? రెండో ప్రకరణంలోనే తీసేశాడు ఇది, ఏకమేవా సదద్వైతం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. కాబట్టి జాతి కానీ, గుణం కానీ, క్రియ కానీ, సంబంధం కానీ, ఈ నాలుగు లేనిటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఏ వాక్యంతో చెప్తావు, ఎట్లా చెప్తావు? చూచారా ఇప్పుడు వేదాంతం అంటే ఏంటో? అటువంటి విషయాన్ని నిర్వచించడానికి మహావాక్యాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని వేల మహావాక్యాలు నా దృష్టిలో. అన్ని మహావాక్యమే నాకు. ఉపనిషత్తుల్లో నాకు మహావాక్యం కానిదేదో అర్థమే కాదు. ఇప్పుడు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఇట్స్ ఏ మహావాక్య. ఇట్స్ ఈక్వేషన్. నువ్వే భగవంతుని నిర్ణయం అయిపోద్ది. ఇదం సర్వం ఈశ్వర బుద్ధేనా అత్యాదనీయం, ఫినిష్. ఎప్పుడైతే ఈ సమస్తంలో ఈశ్వరుడే నిండి నిబిడీకృతమైనాడో అన్నావో, ఇంకా సమస్తం జగత్తు ఈశ్వరమయం. నువ్వెక్కడున్నావా? జగత్తు కన్నా భిన్నంగా ఉన్నావా? లేవు. నువ్వు ఈశ్వరుడే, ఫినిష్. ఎటు చూసినా ఈక్వేషన్ వచ్చేస్తుంది, సామ్యం, సమానత వచ్చేస్తుంది, సమానాధికరణ్యం ఎటు చూసినా కూడాను. అందువల్ల సర్వజ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది మహావాక్యం అయినప్పుడు అన్ని మహావాక్యాలు కానీ కనపడతాయి. కానీ ఒక్కొక్క వేదం నుంచి తీసుకుంటే ఋగ్వేదం నుంచి ఒక మహావాక్యం, యజుర్వేదం నుంచి ఒక మహావాక్యం, సామవేదం నుంచి ఒక మహావాక్యం, అథర్వణ వేదం నుంచి ఒక మహావాక్యం. ఇప్పుడు ఋగ్వేదం ఉంది. ఋగ్వేదంలో అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఋగ్వేదంలో ఉపనిషత్తులు అనేకం ఉండినా వాటిలో ఐత్రేయ ఉపనిషత్తు నుంచి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే మొదటి మహావాక్యం మీకు ఐత్రేయ ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఋగ్వేదం అయిపోయిన తర్వాత యజుర్వేదం కాదు, యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తు నుండి అహం బ్రహ్మాస్మి అనేటువంటిది రావడం జరిగింది. అట్లాగే మూడవది సామవేదం. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు నుంచి, ఏం తిప్పనవసరం లేదు, నేను తిప్పుతున్నాను చూడ, నేను మిమ్మల్ని చూసి మాట్లాడతా. పుస్తకాలు ఏం ఉపయోగపడవు, ఓన్లీ మస్తకం. హాయ్, నేనేమన్నా చూస్తున్నాను అట్లా. జస్ట్ లిసన్. నిలిచిపోవాలి, మన జ్ఞానం కదా ఇదే. దేర్ఫోర్ సామవేదం ఉంది. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్, శ్వేతకేతు ఉద్దాలక సంవాదం. కాబట్టి తండ్రి గురువైనటువంటి ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుకు బోధించింది తత్వమసి, తత్వమసి. ఇక నాలుగవది అథర్వణ వేదం. అథర్వణ వేదంలో నిజాం కాలేజీ ఏంటది, దాంట్లో నుంచి వచ్చింది అయమాత్మ బ్రహ్మ వచ్చింది కదా. ఈ నాలుగు మహావాక్య చతుష్టయం అంటారు. ఇది సంప్రదాయంలో మనకు అందింది గనక మహాత్ములు ఏది చేసినా దాని వెనక ఎంతో నిగూఢమైనటువంటి భావాలు ఉంటాయి గనక మహాత్ముల యొక్క భావాల్ని గౌరవించడంలోనే మనం జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. కానీ మహాత్ములకి ఏం తెలిసిన, నాకన్నా అనుకోని జ్ఞానాన్ని పెంచుకున్నవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో నాకు తెలిసి. అందువల్ల ఎప్పుడైతే సంప్రదాయం దాన్ని మనకు అందించిందో ఆ సంప్రదాయ గాడిలో నిలబడి మనం అర్థం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ చివరిది అంటే వివేక పంచకంలో మహావాక్య వివేక ప్రకరణం, ద్వైత ప్రకరణం అయిపోయిన తర్వాత, ద్వైత వివేకం అయిపోయిన తర్వాత ఇది వచ్చింది కదా. ఇందులో ఫస్ట్ టైం మీకు 8 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో 40 ఉన్నాయి, 60 ఉన్నాయి, 120 ఉన్నాయి, చెప్పాను అవన్నీ కూడా మీకు. కానీ ఇందులో 8 శ్లోకాలే ఉన్నాయి. విచిత్రం చూడండి, ఒక్కొక్క మహావాక్యానికి 2 శ్లోకాలు. 2 శ్లోకాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ, 2 శ్లోకాల్లో తత్వమసి, 2 శ్లోకాలు అహం బ్రహ్మాస్మి, 2 శ్లోకాలు అయమాత్మ బ్రహ్మ. ఈ విధంగా విద్యారణ్య స్వామి తీసుకొని నిర్వచించాడు. కానీ విచిత్రం ఏంటంటే విద్యారణ్య డీల్ చేస్తూ ఉన్నాడు కనుక విద్యారణ్య స్వామి యొక్క పోకడ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మనం సుమారు ఒక 100, 200, 120 గంటలు చూశాం కనుక ఆయన వైభవం ఎట్లాంటిదో. ఈ మహావాక్యాల్ని ఈ మహాత్ముడు చెప్పేటువంటి తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఎక్కడా మనకు
అస్పష్టత అనేది లేకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా చక్కగా బోధించడం జరుగుతుంది. దాన్ని మనం ఈరోజు మొదటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఋగ్వేదాంతర్గతమైనటువంటి ఐత్రేయ ఉపనిషత్తు నుంచి తీసుకోబడినటువంటి ఈ మహావాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాదు స్వాదు విజానాతి. పర్వాలేదు, ఇట్లా చెప్పచ్చు, అట్లా చెప్ప. స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ. మీకు చెప్పలేదు ఈ మహావాక్యాలు నేను. ఏం చెప్పాను వేరే విషయం, చెప్పానన్న జ్ఞాపకం ఉందా? ఉద్ధరించారు కదా. అంటే అప్పటికి మీరు మోక్షధామం వినలేదు, సరేనా? ఎప్పుడో చెప్పాను నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే శృతి మందిరంలో. అప్పుడు క్యాసెట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీరు వింటారు. దానికి దీనికి ఎంతో తేడా మీకు కనిపిస్తుంది. ఈ మధ్యలో నేనేదో సొరకాయలాగా లేక గుమ్మడికాయలాగా పెరిగింది ఏం లేదు, సరేనా? ఆ రోజు ఉన్నటువంటి స్థాయికి దట్ వాస్ ద టీచింగ్. ఇంత జరిగిన తర్వాత మోక్షధామంలో స్థాయి చాలా పెరుగుంటుంది అని, అది సత్యమో కాదు, అది వేరే విషయం. ఊహించడం వల్ల ఇప్పుడు మహావాక్యాల్ని డీల్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా స్పష్టత వస్తుంది, జాగ్రత్తగా వినండి. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యంలో రెండే పదాలు ఉన్నాయి. చూచాం కదా, పదాలు ఇచ్చేటువంటి భావన, పదాలకు ఉండేటువంటి సంబంధం, పదముల యొక్క అర్థములతో కూడినటువంటి సంబంధం వాక్య జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యం, ఇట్స్ ఎ వాక్యం. ప్రజ్ఞానం ఈజ్ బ్రహ్మన్. ప్రజ్ఞానమే బ్రహ్మం అనేది వాక్యం, క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది వాక్యంగా. అస్పష్ట వాక్యం కాదు ఇది, స్పష్టంగా తెలుస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. ఓకే, రెండే పదాలు ఉన్నాయి. ఇప్పుడు రాముడు బండెక్కి బడిగిపోతున్నాడు అన్నప్పుడు నేను చాలా పదాలు ఉన్నాయి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ప్రజ్ఞానం, రెండు బ్రహ్మ. ఈ రెంటికి అర్థం తెలియాలి మనకు. ఏంటిరా రెండూ తెలుసు కదా మనకని అనేది నిజంగా మనకి తెలియదు అనే తెలియడానికి 2 రోజులే, ఈ రోజు రేపు అర్థమవుతుంది. కాబట్టి ప్రజ్ఞానం అంటే ఏంటో తెలియాలి, బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి. ఇది తెలిసిందనుకోండి, ఈ 2 పదాలకు సంబంధించిన అర్థం ఏ వాక్య జ్ఞానాన్ని ఇస్తూ ఉందో ఆ పదాల యొక్క సంబంధము, ఆ పదముల యొక్క అర్థముల యొక్క సంబంధము కలిసి ఏ వాక్య జ్ఞానాన్ని ఇస్తూ ఉందో ఈ వాక్య జ్ఞానంలో సర్వ జ్ఞానం ఇమిడిపోయి ఉంది. ఇది తెలిసిన తర్వాత రెండవది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అర్థమైన తర్వాత ఇక మోక్షం అనేది లేదు, నువ్వు మోక్షాన్ని పొందే ఉన్నావని అర్థం. బ్రహ్మవిద్ అప్నోతి పరం అప్నోతి, ఆల్రెడీ పొందే ఉన్నాడు, ఎందుకని వాడు అది అయ్యున్నాడు కనుక కాదు, అక్కడే తీసుకెళ్తుంది ఇది ప్లేస్. సో ఈ విచారణ పద్ధతి వేరుగా ఉంటుంది. మామూలు వాక్యాలు వేరు, ఈ వాక్యం వేరు కనుక విచారణ పద్ధతి. ఇది 3వ అధ్యాయంలో ఐత్రేయంలో వచ్చింది కనుక అక్కడ ఎట్లా వస్తుందంటే ఇది కోయం ఆత్మేతి వయం ఉపాస్మహే, అక్కడ ఆధారం. కోయం ఆత్మేతి, అయం ఆత్మ. ఈ ఆత్మ కహ, ఏంటి పడింది చూడండి. వాట్ ఈజ్ ఆత్మన్? అయం ఆత్మ, దిస్ ఆత్మన్. ఇంపార్టెంట్. అయం ఈ ఆత్మ
కహ కోయమాత్మేతి వయం ఉపాస్మహే. వయమపి, మనం కూడా దాన్ని ఉపాసిస్తాం. అర్థమవుతుంది? అంటే కొంతమంది పిల్లలు కూర్చున్నారు ఒక చోట, కోయం ఆత్మ ఇతి అయం ఆత్మ కహ ఇతి అంటే ఈ ఆత్మ ఏంటి బాగా అర్థం చేసుకోండి ప్రతి పదం. కోయం కహ అయం ఆత్మ ఇతి, అయం ఆత్మ కహ ఇతి, ఈ ఆత్మ ఏంటి అంతే క్వశ్చన్. అంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. కోయం ఆత్మేతి వయం ఉపాస్మహే. వయం అంటే మనం, వాళ్ళు కూర్చొని అక్కడ బ్రహ్మచారి కొంతమంది వయం ఉపాస్మహే, మనం కూడా ఉపాసిస్తాము అని అర్థం. మనం కూడా ఉపాసిస్తాము అని అంటే ఎవరో ఉపాసించి ఉండారు అని అర్థం. ఎవరు ఉపాసించారు, ఏం జరిగింది అని అంటే మళ్ళీ కనుక మనం టెక్స్ట్కి వెళితే ఆత్మానం అయం ఆత్మా ఇది సాక్షాత్ ఉపాసీన వామదేవ. ఆచార్యుడు వామదేవ, వామదేవ అమృత సమభవత్. ఇది మూలం. అమృత సమభవత్. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే ఉందో తం ఆత్మానం, ఆత్మానం ఆత్మ ఏదైతే ఉందో ఇది కోయమాత్మ ఇది, ఈ ఆత్మ ఏమిటి అని సాక్షాద్ ఉపాసీన, దాన్ని స్వయంగా ఉపాసించినటువంటి వామదేవ, వామదేవ ఆచార్యులు అమృత సమభవత్. నేను చెప్పేది ఒరిజినల్ మంత్రం, ఇది ఐతరేయం. కాబట్టి అతడు అమృత స్వరూపుడు అయిపోయాడు. అది పాయింట్. కోయమాత్మేతి అన్నాం కదా ఇంతకుముందు. ఆ కోయమాత్మేతి అనేది ఈయన లేనిది కాదు. ఆత్మానం అయం ఆత్మ ఇది సాక్షాత్ ఉపాసిన వామదేవ అమృత సమభవత్ ఇది. కాబట్టి ఈ ఆత్మ ఏమిటి అని ఉపాసించినటువంటి వామదేవాచార్యులు గతంలో ఆత్మస్వరూపుడై అమృత స్వరూపుడై తరించిపోయాడు. అది వయం ఉపాస్మహే అంటే తమ్ ఏవ, ఆ ఆత్మనే, వయమపి ఉపాస్మహే, మనం కూడా ఉపాసిస్తాం. కాబట్టి అయం శబ్దార్థం ఒకవైపు ఈ అని, ఇది అని, మరొక వైపు ఉపాస్మహే అన్నాడు చూసారా, ఉపాసన. అందుకని ఇంతకుముందు చెప్పాను, జ్ఞానకాండలో ఉపాసన లేదు, ఉపాసనాకాండ వేరే. చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉపాస్మహే అన్నాడు, ఇది సత్యనిర్దేశ వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ సత్యనిర్దేశ వాక్యం, ఇక్కడ ఉపాసన లేదు. కాబట్టి ఉప ఆసనం, ఉపాసనే అంటే ఉప సమీపే. అయమాత్మ, ఆ అయం శబ్దార్థం ఉంది చూసారా, సమీపే. ఎంత సమీపే. ఇది సమీపం అనేది మరి విచిత్రం. అది ఇది, ఇది అది, అది ఇది, ఇది అది, ఇట్లా పోద్ది. కనుక ఏది అంత దూరం, ఇంత దూరం, అది డిస్టెన్స్. ఎప్పుడు ఇప్పుడు ఆ గోడ ఈ గోడ రెండు గోడలే. ఆ ఈ ఎందుకు అనాల్సి వచ్చిందంటే అది దూరంగా ఉంది, ఇది దగ్గరగా ఉంది. ఆ గోడ ఈ మైక్, ఆ మైక్ ఈ దేహం, ఆ దేహం ఈ నోరు, ఆ నోరు ఈ మనసు, ఆ మనసు ఈ బుద్ధి. చూచారా ఈ ఎట్లా వస్తూ ఉందో, సమీపానికి వచ్చేస్తుంది ఈ బుద్ధి. ఆ బుద్ధి అహం. నేను, ఆ నేను లేదు, నేనే ఉండేది. ఆ నేను ఉంటే ఈ నేను ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కనుక ఏకమేవా అద్వితీయం, అక్కడికి వచ్చి ఆగిపోయింది. కాబట్టి ఉపాస్మహే కోయమాత్మేతి. కాబట్టి ఈ ఆత్మ అంటే ఏంటి? ఆత్మానం అయమాత్మ ఇది సాక్షాదుపాసన. చూడు, అంటే దగ్గరగా చూసేశాడు దాన్ని. చూడడం అంటే కూడా దర్శనం కాదు, అనుభూతిని పొందేశాడు. ఆ ఆత్మ ఏంటో సాక్షాత్, అది ఇమ్మీడియట్ అవేర్నెస్, సాక్షాత్ అది తానే.
ఉపాస్యన దగ్గరగా ఉండేటువంటి దాన్ని ఎవరు వామదేవ. అది జరిగిన తర్వాత ఏమైనాడు? అమృత అనుభవతుంది, సమభవత్, అమృత స్వరూపుడైపోయాడు. దేర్ ఫార్ ఆ ఆత్మ ఏమిటో అయమాత్మ కోయమాత్మ ఇది, ఈ ఆత్మ అంటే ఏంటి అని ఆలోచన చేసినటువంటి వాడు, ఉపాసించినటువంటి వాడు వామదేవాచార్యులు అమృత స్వరూపుడై తరించిపోయాడు గనక, మోక్షాన్ని పొందాడు గనక తం ఏవ ఆ ఆత్మని వయమపి ఉపాస్మహే, మనం కూడా ఉపాసిస్తాము. అది విషయం, ఇంకేం లేదు. సో ఇది వామదేవాచార్య పరంపరయ. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క గురువు చెప్పాడని చెప్తాను కదా మీకు నేను. ఇది వామదేవాచార్య నుంచి వచ్చినటువంటి పరంపర, ఆయన మార్గం ఇది. వామదేవాచార్య పరంపరయా శృత్య బ్రాహ్మణా బ్రహ్మజిజ్ఞాసవ అధునాతన విచారయంతః అన్యోన్యం పృచ్చంతి కథం ఏనేక్షతే. అది కనెక్షన్, అది కనెక్షన్. కాబట్టి ఆ వామదేవాచార్యులు ఏ మార్గంలో పోయి మోక్షాన్ని పొంది తరించిపోయాడో, అమృత స్వరూపుడైపోయాడో, దానిని వినినటువంటి కొందరు ముముక్షువులు బ్రాహ్మణా. ఇప్పుడు బ్రాహ్మణా బ్రహ్మజ్ఞానం కావాలనుకునేటువంటి వాళ్ళు, జిజ్ఞాసులు కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసవ ముముక్షవ అధునాతన. అధునాతన అంటే అప్పుడున్న వాళ్ళు కాదు, వామదేవాచార్యులతో పాటు ఉండి తరించిన వాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? అప్పుడు ఆయన గురువు, ఆయన బోధించినటువంటి శిష్యులు వేరే. ఆ తరువాత కొంతకాలానికి ఇప్పుడు మనం ఉన్నాం, రమణ మహర్షి తరించాడట, మనం తరిస్తామంటాం. మెథడ్ కనుక లేకపోతే ఘోరం. రమణ మహర్షి తరించాడు, నువ్వు నేనెవరో తెలుసు అన్నాడు. ఇప్పుడు అందరూ మొదలు పెట్టేశారు, నేనెవరు, నువ్వు ఈడియట్టు. ఇంకేముంది, కన్ఫర్మ్ చేయడమే, అంతకని ఇంకేం. ఆల్రెడీ యు ఆర్ అండర్ దట్ ఇంప్రెషన్. నేను తెలియని వాడిని, నేను చచ్చేవాడిని, నేను పుట్టేవాడిని, నేను ఇదేని పనికిరాని వాడిని, ప్రపంచంలో నేను ఒక్కటే, ఎందుకని నా భార్య గుర్తించడమే లేదు. ఈ దరిద్రాలనే మన దగ్గర ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? హీఈస్ కన్ఫర్మింగ్, ఎస్ యు ఆర్ దట్ ఓన్లీ. అర్థమవుతుంది? అందుకని మెథడ్ కావాలి. వామదేవాచార్యులు ఎట్లా తరించారో ఆ మెథడ్ కావాలి. ఆయన శిష్యగణం అంతా ఎట్లా తరించారో మెథడ్ కావాలి. ఏమో నాయన, ఇప్పుడు ఆశ తప్పులేదు కదా, ఏదన్నా ఇంకేదన్నా ఆశిస్తే తప్పు. ఈ మోక్షధామంలో ఉన్న వాళ్ళందరూ ముముక్షువులంతా మోక్షరూపులైపోవాలి అనే కదా సంకల్పం. ఒకవేళ రేపు అది జరిగిందనుకోండి, చప్పట్లు కొట్టిన వాళ్ళంతా శ్రద్ధగా కనుక అధ్యయనం చేస్తే అది జరిగిపోద్ది. ఎందుకు జరగదు? ఒకరికి జరిగినప్పుడు ఇంకొకటి జరుగుద్ది. రమణ మహర్షి జరిగితే మనకు జరుగుద్ది. ఆయనకున్న శ్రద్ధ మనకుంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అది జరిగిన తర్వాత రేపు కొంతకాలానికి ఉంటుంది చూసారా, ఇంకొక 200 సంవత్సరాలకి. ఇప్పుడు ఒక 60 సంవత్సరాల తర్వాత మనం ఎట్లా ఆలోచిస్తున్నామో రమణ మార్గంలో మనం కూడా తరించాలి అని అనుకుంటున్నాము. 1300 సంవత్సరాల తర్వాత శంకరుల వారు నడిచినటువంటి మార్గంలో మనం తరించాలనుకుంటూ ఉన్నాము. అట్లాగే ఒకప్పుడు ఆ దుండిగల్ ఆశ్రమంలో మోక్షధామంలో అంతమంది కూర్చొని అధ్యయనం చేశారండి, కష్టపడి. ఆయన చెప్పాడు, వాళ్ళు విన్నారు, వాళ్ళందరూ కూడా తరించారు. ఆ మార్గం ఏంటి, మనం ఆచరిస్తామనుకుంటారు వాళ్ళు. అలా వస్తుంది. ఇది పరంపర. కాబట్టి వామదేవాచార్య పరంపరయా శృత్య బ్రాహ్మణ బ్రహ్మ జిజ్ఞాసవ ముముక్షవ వాళ్ళు ఒక్క చోట కూర్చున్నారు. ఇప్పుడు ఏంటిరా ఇది విషయం ఏంటని విచారయంతః అన్యోన్యం పృచ్చంతి. చూడు తమాషా చూడు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండరు. అది వేరే మార్గం ఏంటి అంటే ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఉండారు. ఒకరిని ఒకరు. ఇప్పుడు అర్థమవుతుంది మీ కాంటెక్స్ట్. దిస్ ఈజ్ ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి వీళ్ళు అన్యోన్యం పృచ్చంతి కథం కోయమాత్మతి. ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఉన్నారు. తమాషా చూడండి, ఏమని సంప్రదించుకుంటున్నారు? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంతో వామదేవ ఆచార్య సంప్రదాయంలో వచ్చిన వాళ్ళందరూ తరించిపోయారు, ఇంక్లూడింగ్ వామదేవ కదా. ఆ సంప్రదాయంలో వాళ్ళు బోధించిన విధానం, సంప్రదాయం అంటే బోధనా విధి చెప్పాను కదా, మెథడ్ ఆఫ్ టీచింగ్. కాబట్టి ఏ విధంగా మహాత్ముడు బోధించాడో వాళ్ళందరూ తరించారో ఆ మార్గాన్ని మనం కూడా అర్థం చేసుకొని ఆ మార్గంలో పోదాము అని ఇప్పుడు ఒకరినొకరు సంప్రదించుకుంటున్నారు. ఏమని? ఏనా చూసుకోండి ఇప్పుడు శ్లోకం. ఏన ఈక్షతే. ఇప్పుడు ఏనా దేని చేత? ఇట్లాగే ఒక ఉపనిషత్తు ప్రారంభం వెళ్ళా మనకు. ఏంటది? కేనా క్వశ్చన్. కేనా కేనేషితం పతతి ప్రేషితం మనః.
కేనోపనిషత్తు. ఇది ఏనా. ఏనంటే ఏంటో తెలుసా? దేని చేత. ఈ ఏనేంటో తెలుసా? ప్రజ్ఞాన శబ్దార్థం. అది మహావాక్యం. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ కదా నాయన. ప్రజ్ఞానం అనేది ఈ మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకం ప్రజ్ఞానాన్ని గురించే చెబుతుంది. చతుర్ముఖేంద్ర దేవేశ్వర సెకండ్ శ్లోకం చెప్పాను చూడు, అది బ్రహ్మముని గురించి చెబుతుంది. ఇది ప్రజ్ఞానం గురించి చెబుతుంది ఈ శ్లోకం, అది బ్రహ్మముని గురించి చెబుతుంది. ఈ రెండు కలిపేస్తే ప్రజ్ఞానం బ్రహ్మ. ఎవరంటే నువ్వే. రేపు సాయంత్రం 7:30 లోపల నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ. ఒకవేళ ఇప్పుడు అజ్ఞానం బ్రహ్మ అనుకున్నా. క్లియర్? జాగ్రత్తగా వినండి. ఏనా దేని చేత ఈక్షతే. ఏనేక్షతే. ఏన ఈక్షతే. దేని చేత చూడడం జరుగుతుందా? లేదు అది. ఏన శృణోతి. దేని చేత వినడం జరుగుతూ ఉందో. శృణోతీదం. అక్కడ ఉంది వ్యవహారం. శృణోతి ఈదం. ఇదం అంటే ఇది. ఇప్పుడు అన్నిటికీ ఇదముని అన్వయించుకుంటూ పోవాలి. ఎట్లా తెలుసా? ఏన ఇదం ఈక్షతే. ఏన ఇదం శృణోతి. లుక్ ఇన్ టు ద బుక్. నా ముఖం లేవుంది ఆడు. ఏన ఇదం జిఘ్రతి. ఏన ఇదం వ్యాకరోతి. ఏన స్వాదు చ అస్వాదు విజానాతి. ఏన తత్ అది ప్రజ్ఞానం ఉదీరితం కథ్యతే ఇది ఉచ్యతే. దానిని ప్రజ్ఞానం అని చెబుతూ ఉన్నాడు. క్లియర్? ఇదం ఇది. బాగా వినండి. తత్ ప్రజ్ఞానం. అదే ఆత్మ, అదే బ్రహ్మం. ప్రజ్ఞానం బ్రహ్మ గనక. ఎప్పుడైతే ప్రజ్ఞానానికి డెఫినేషన్ వచ్చేసిందో, ప్రజ్ఞానమే బ్రహ్మ గనక బ్రహ్మ ప్రజ్ఞానం. ఆత్మ కూడా బ్రహ్మమే కనుక మీకు తెలుసు కనుక అయం ఆత్మ బ్రహ్మ. ఓకే, మనం కూడా ప్రజ్ఞానమే. కానీ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కోయం ఆత్మేతి అని కదా స్టార్ట్ అయ్యాడు విచారణ. అయం ఆత్మ కహ ఇతి అని ఉపాసించి ఆయన తరించిపోయాడు. ఆ మార్గంలో వయమపి ఉపాస్మహే, మనం కూడా ఉపాసిస్తామని ఈ పిల్లలు అందరూ కూడా కూర్చున్నారు. జిజ్ఞాసులందరూ కూడా కూర్చున్నారు. వీళ్ళు విచారిస్తూ ఉండారు. ఇది కోయమాత్మ ఇతి. ఎట్లా విచారిస్తారు ఆత్మను గురించి? ఏం తెలుసు గనక. కాబట్టి ఏన ఇదం ఇక్షతే అంటే పశ్యతే. ఏన ఇదం. ఇదం ఏంటి ఇక్కడ? అన్నిటికీ ఇదం, అన్నిటికీ అన్వయించుకోవాలా. కానీ భావం మారిపోతా ఉంది చూడు తమాషా. ఏన ఇదం ఈక్షతే. ఏన రూపం పశ్యతి. ఈక్షతే. ఏన రూపం ఈక్షతి. ఏన ఇదం శృణోతి. ఏన శబ్దం శృణోతి. ఏన జిఘ్రతి. ఏన గంధానా జిఘ్రతి. గంధాన్ ఆజిఘ్రతి. గంధానా జిఘ్రతి. నెక్స్ట్ ఏన వ్యాకరోతి. ఏన వాచం వ్యాకరోతి. మాట్లాడ్డాం. ఏన స్వాదు అస్వాదు విజానాతి. ఏనవా స్వాదుచ అస్వాదుచ విజానాతి విశేషణ జానాతి. ఏనా జిహ్వేనా. అది విషయం. ఇప్పుడు ఇదం అంటప్పుడు ఎన్ని మారిపోతా ఉందో చూడండి. ఇదం అంటే ఈక్షతే అని వచ్చినప్పుడు ఇదం శబ్దానికి అర్థం కన్ను. శృణోతి అని అంటే చెవి. జిఘ్రతి అంటే ముక్కు. తర్వాత వాచం అన్నప్పుడు వ్యాకరోతి అని అంటే మన నాలుక, మాట్లాడేటువంటిది నోరు. అట్లాగే స్వాదు అస్వాదు విజానాతి. ప్లీజ్
అంటే ఇది రుచి చూడడం, నాలుక మాట్లాడడము, రుచి చూడడము, రెండు స్వాదు అస్వాదు విజానాతి. ఇది తీపి, ఇది చేదు అని తెలుసుకుంటూ ఉంది. దేని చేత అయితే ఇవి అలా తెలియబడుతూ ఉన్నాయో, వీటన్నిటిని ఆ విధంగా ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది తత్ ప్రజ్ఞానం ఉదీరితం చెప్పబడింది. ఉచ్యతే కథ్యతే ఇది. క్లియర్? సుస్పష్టంగా అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఏముంది నాయన అజ్జుడు, దేని చేత చూస్తున్నావు? దేని చేత చూసేది? చెవి చేత కదా, కదా, కన్ను చేతనా? అదే ఏన రూపం పశ్యతి అంటే ఏన చక్షుర్భూతేన రూపం పశ్యతి. క్లియర్? చక్షుర్భూతేన కంటి చేత, ఏన చక్షుర్భూతేన రూపం పశ్యతి. ఏన శబ్దం శృణోతి. ఎట్లా శబ్దం? శ్రోతృభూతేన. శ్రోతృభూతేన శబ్దం అంటే చెవి ద్వారా వినడం జరుగుతుంది, కన్ను ద్వారా చూడడం జరుగుతుంది. ఏనవా ఘ్రాణభూతేన ముక్కు ద్వారా గంధానాఘ్రాణతి. గంధాన్ ఆఘ్రాణతి, అది గంధాన గ్రహణతి, ఆ వాసన చూడడం వల్లే జరుగుతుంది. ఏనవా వాచం వ్యాకరోతి. వ్యాకరణభూతేన. వ్యాకరణభూతేన వాచం. ఏనవా స్వాదుచ అస్వాదుచ. ఇది తీపి, ఇది చేదు అనేది దేనివల్ల తెలుస్తుంది? జిహ్వభూతేన. నాలుక అనేటువంటి దానివల్ల, నాలుకనే భూతం వల్ల తెలుస్తుంది. విజానాతి విశేషణ జానాతి అంటే ఒకటి కాకుండా రెండు తెలుసుకుంటుంది కనుక, ఇది పులుపు, ఇది తీపి, ఇది కారము, ఇది చేదు అని రకరకాలుగా విశేషంగా తెలుసుకుంటూ ఉంది కనుక విజానాతి అని వాడాడు. అంతగానే ఇంకెళ్ళి ఉపసర్గ వి. అర్థమైంది ఇప్పుడు? ఇది శ్లోకార్థం. ఈ శ్లోకార్థం బాగా మనకు అర్థమైతే ప్రజ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. ప్రజ్ఞానం ఇక్కడ ఎక్కడుంది? ఇదం శబ్దార్థంలో మనకన్నా అన్యమైంది. ఏమిటవి? కరణములు. ఇవి కరణములు. చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియము, రసనేంద్రియం. ఇప్పుడు అర్థమవుతుందే? ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, ఇవి మనకన్నా అన్యంగా ఉండేటువంటివి. ఇవన్నీ కరణములు. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి విషయాన్ని లేదా ప్రపంచాన్ని, జగతః అస్తి, ప్రపంచం ఉంది, తాను ఉన్నట్టుగా ప్రపంచం చెప్పడం లేదు, నువ్వు తెలుసుకుంటున్నావు ప్రపంచాన్ని. నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు ఉపకరించేటువంటి సాధనములు ఉండాలి. అవే కరణములు, ఇన్స్ట్రుమెంట్స్. అవి లేకపోతే నువ్వు తెలుసుకోలేవు. ఏన ఇదం పశ్యతి అంటున్నాను నేను. ఈక్షతే పశ్యతి, దానివల్లనే చూడాలి. సపోజ్ కళ్ళు కనుక లేకపోతే, అంధుడు కనుక అయితే ప్రపంచంలో ఉండేటువంటి రూపాలను కానీ రంగులను కానీ చూడలేడు. నా పశ్యతి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రపంచం రంగులని, నేను ఈ రంగు అని రంగు చెప్పడం లేదు నీకు, నేను ఈ వస్తువు అని వస్తువు చెప్పడం లేదు నీకు, నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. అలా నువ్వు తెలుసుకోవాలంటే కరణముల యొక్క సహాయం ఉండాలి. ఏమిటండి ఆ కరణములంటే? కన్నండి, చెవండి, ముక్కండి, నాలుకండి అని నువ్వు చెప్తున్న చర్మం అండి. వీటి ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను. శబ్దాది విషయాలు బయట ఉన్నాయి, శ్రోత్రాది ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఇంద్రియాలు ఏవైతే ఉన్నవో అవే కరణములు. కరణములు ఎన్ని? 6. బాహ్యకరణాలు 5. అంతఃకరణములు లేవు కదా, అందువల్ల 6 అంటారు. దేర్ఫోర్ బాహ్యకరణాలు 5, అంతఃకరణం 1. అందువల్ల అంతఃకరణం స్వామిజీ మనసు బుద్ధి, అందుకని కదా అంతఃకరణం చతుష్టయం. అంతఃకరణము అన్నారు, సింగులరే కదా, మనసే. అదే ఆలోచించినప్పుడు మనసు, విచారిస్తే బుద్ధి, చింతనకర్తలు చిత్తం, నేనే చేశానంటే అహంకారం, అంతా అదే. దేర్ఫోర్ లోపల ఒకటి ఉంది. బాహ్యంలో 5 ఉన్నాయి, లోపల ఒకటి ఉంది. ఈ 6 కలిసి కరణములు. ఇవి 6 కరణములు. వీటికి తెలుస్తూ ఉంది. ఏన పశ్యతి, ఇదిగో ఇదం అంటే రూపం దేనివల్ల తెలియబడతా ఉంది? కన్ను వల్లండి. శబ్దం దేనివల్ల వినబడతా ఉంది? చెవి వల్లండి. వాసన దేనివల్ల చూడబడుతుందండి? వాసన ముక్కు వల్లండి. క్లియర్ కదా? కరణములు.
కోయమాత్మేతి, ఆ అయమాత్మ కహ విచారం చేశాడే. ఇప్పుడు ఏమంటారంటే కొందరు కరణాత్మ. అది పాయింట్. కోయమాత్మ అయమాత్మ కహ ఇది. ఈ ఆత్మ అంటే ఏమిటని ప్రారంభమైంది కదా. కొందరు ఏం చెప్తున్నారు తెలుసా? కరణాత్మ ఒకటి వచ్చింది ఇప్పుడు మీకు. ఆత్మ అంటే ఒక తప్పుడు నిర్ణయం వచ్చింది, నోషన్. ఏంటో తెలుసా? కరణాత్మ, చెవి ఆత్మ. ఎందుకని? ఏనా శృణోతి, దేనివల్ల వినపడుతుందో అన్నాడు గనక, శబ్దం వినేటువంటిది చెవి గనక చెవే. ఏనా నాయన బాగా చూసుకోండి. ఏన ఈక్షతే తత్ ప్రజ్ఞానం, ఏన శృణోతి తత్ ప్రజ్ఞానం, ఏన వ్యాకరోతి తత్ ప్రజ్ఞానం. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? శ్లోకాన్ని పట్టుకొని ఓహో ఈయన ఈక్షతే, ఏదైతే చూస్తూ ఉందో అదే ఆత్మ. చూచేది కన్ను, కన్ను ఏంటి? కరణం. దేర్ ఫార్ ఆత్మ ఏదో కాదు, కరణమే ఆత్మ. కరణం ఉంటేనే మనం చూడడం జరుగుతూ ఉంది, కరణం లేకపోతే చూడడం జరగదు గనక కరణాత్మ. ఒక్కటి ఫస్ట్ మిస్టేక్ జరిగిపోయింది కదా. ఇంకా అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. మీరు వినుంటారో ఇంక వినబోతారో. వినుంటే సరి చేసుకోండి, వినబోతే మాత్రం నవ్వుకోండి. అందువల్ల ఇంక పోతారు. ఏమిటో తెలుసా? మరి కరణాత్మ చూడండి తమాషా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి పడి కన్ను ఆత్మ కనుక. ఎందుకని? ఏన ఈక్షతే. మరి రెండున్నాయి కదా కళ్ళు. క్యా బాత్ హై. అందుకని ఏమవుతుంది తెలుసా? జీవుడు కుడి కన్నులో ఉన్నాడు. విన్నారా? ఆ దరిద్రం ఇదే. అర్థమవుతుంది? జీవుడు కుడి కన్నులో ఉన్నాడు. ఎందుకో తెలుసా? కరణాత్మ గనక. ఆత్మ ఒక్కటే కానీ రెండని చెప్పడానికి లేదు కాబట్టి కళ్ళు రెండున్నాయి గనక దేనికో దానికి పోవాలి గనక లెఫ్టిస్ట్గా ఉండలేడు గనక రైటిస్ట్ అయ్యాడు. అసలు కన్ను అనేది ఆత్మేనా? అది కాబట్టి కరణాత్మ అనేది ఒకటి ఉంది. వీళ్ళు ఏమంటారంటే నాస్తికది ఇదే. ఒక దశలో లోతుగా వెళ్ళినప్పుడు చార్వాకుడు డిస్కస్ చేసింది కూడా ఇదే. వాడు ఏమంటాడంటే కరణాత్మ ఉన్నాడు కదా, కర్తృత్వం ఏంటి మళ్ళీ? మనం ఏమంటున్నామంటే కరణములు ఎప్పుడైతే ఉన్నావో, కరణములను ఉపయోగించేవాడు ఎవరు? ఆయన కర్త కదా. స్టీరింగ్ ఉందంటే స్టీరింగ్ను ఉపయోగించేవాడు డ్రైవర్ కదా, వాడు కర్త. హీఈస్ ద డూవర్. వాడికి ఉపయోగించే కరణాలు. వాడు కరణమే ఆత్మ అని అన్న తరువాత, కరణాత్మ అని అన్న తరువాత ఇక కర్తనేడు ఒప్పుకుంటాడు? ఆత్మ వచ్చేసింది కదా వాడికి. కాబట్టి కర్త అనేటువంటి వాడు లేడు, కర్తృత్వ అనేటువంటిది లేదు. మనం ఏమంటున్నాము? నేను చేస్తున్నాను. చూడండి, అహం కరోమి, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, శృణోమి, అహం అనుమనోమి, నేను అనుమానిస్తున్నాను. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు కదా, వాడు కూడా లోపల ఉన్నాడు కదా అని మనం అంటున్నాం. వాడిని కర్త అని అంటున్నాం మనం. వీడు కర్త లేడు అంటాడు. ఎందుకంటే కరణమే కర్త అయిపోవడం వల్ల ఇంకొక కర్త ప్రత్యేకంగా లేడు. క్లియర్ నాయనా? వాడి పేరే నాస్తికుడు. కర్తే లేడని చెప్పేటువంటి వాడు కనుక కర్త నాస్తి ఇది నాస్తిక. కర్తే లేడని ఎవడైతే చెబుతాడో వాడు నాస్తికుడు. అంటే ఇప్పుడు వాడి భావన ఏంటి? కరణములే కర్త. కరణములు కూడా కాదు, మళ్ళీ కరణమే కర్త. అందువల్ల కరణాత్మ. అర్థం కదా? అక్కడే ఉంది మళ్ళీ కాంట్రడిక్షన్. ఎప్పుడైతే వాడు కరణము ఆత్మ అని అన్నాడో, కరణము ఆత్మ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది అయిపోయారు. అందరూ కరణాత్మవాదులే. కానీ ఆ కరణము ఏదన్నామనుకో, ఒకడు కన్ను అంటాడు, ఒకడు చెవి అంటాడు. కన్ను చెవి కాదు, చెవి కన్ను కాదు. అండర్స్టాండ్? అయ్యా ఆత్మ ఒకటేనా కాదా వాడిని అడుగుతాం. కోయమాత్మ అని కదా ఇప్పుడు మనం విచారం. చాలా ఇంట్రెస్టింగ్ ఉందా? ఈ ప్లీజ్ జాయిన్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు కోయమాత్మ అని కదా మనం స్టార్ట్ అయ్యాం. అయమాత్మ కహా. ఇప్పుడు కరణాత్మ అన్నాడు అనుకోండి, నో, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, ఆల్ రైట్, కరణాత్మ కదా. కరణాలు ఇన్ని కనపడుతున్నాయి. ఆత్మ ఏది? ఒకటే.
కాబట్టి ఏది ఆత్మ ఒక్కొక్క చోట నిలబడిపోయాడు సార్. తత్ప్రజ్ఞానముదీరితములా ఆ లైన్ కనుక లాస్ట్ లైన్ పక్కన పెడితే ఒక్కో చోట నిలబడిపోయాడు. ఏనేక్షతే అంటే ఏనవా రూపం పశ్యతి, చక్షుర్భూతేన రూపం పశ్యతి తత్ప్రజ్ఞానం ఉదీరితం, అంతే. అది వాటి డెఫినేషన్. ఏన చక్షుర్భూతేన రూపం పశ్యతి తత్ ప్రజ్ఞానం ఉదీరితం కథ్యతే ఇది ఉచ్యతే. ఫినిష్. కాబట్టి కన్నే ఆత్మ, కరణాత్మ. రెండో దానికి వచ్చామనుకోండి, శృణోతి ఇదం. ఆ ఇదం ఒక్కటే ఉంది చూడండి తమాషా. ఇదం ఇది, ఏది ఇది శబ్దం, ఇది రూపం, ఇది వాసన, ఇది రుచి. చూసారా తమాషా? అన్నిటికీ ఇదమే. ఆ ఇదముకి ఇదం అంటే ఇది. వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి దాని అర్థాలు మారిపోతూ ఉన్నాయి. వీడు కన్నును కనుక అనుకున్నాడా ఇదం రూపం లేక రంగు. ఏనా కష్టంగా ఉందా? వీడు కనుక చెవి అనుకున్నాడా ఇదం శబ్దం. వీడు కనుక ముక్కు అనే నిర్ణయానికి వచ్చాడా ఇదం అనేది వాసన, నేలకు రాయడమే ముక్కు. ఇది వీళ్ళందరూ కలిసి కరణాత్మవాదులు సార్. అందరూ కరణాత్మవాదులే కానీ ఆ కరణం ఏంటిరా ఆత్మ? కరణాత్మ ఏ ఆత్మ అంటే ఒకడు కన్ను అంటాడు, అది తెలియకుండా అందరు మాట్లాడుతూ ఉంటారు. ఇది నేను గుడ్డివాడిని. నువ్వు గుడ్డివాడివి కాదయ్యా బాబు, నువ్వు ఉన్నావు. కళ్ళకు గుడ్డితనం నీకు కాదు. కళ్ళకుండే గుడ్డితనాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కనుక నువ్వు ఉన్నావు కదా. గుడ్డివాడికి ఏడున్నావు? నువ్వే కనుక గుడ్డివాడివి అయితే సుషుప్తిలో గాఢ నిద్రలో కూడా నువ్వు గుడ్డివాడు నీకు తెలియాలి. అంతః అనంతో భవతి. నిద్రపోయేటప్పుడు స్వప్నంలో వాడు స్వప్నం కలగంటున్నాడు అనుకోండి, వాడు అంధుడు. అక్కడ అంధుడైతే స్వప్నం ఎట్లా చూస్తాడు? వాడు కళ్ళు ఉన్నాయి కదా, మేలుకున్న తర్వాత ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు వాడికి ఉన్నాయా లేవా? ఉంటే లేకపోతే వాడు ఉన్నాడు. కళ్ళు ఉంటే వాడు ఉన్నాడు, కళ్ళు లేకపోతే వాడు ఉన్నాడు. అండర్స్టాండ్? అంతే. కాబట్టి ఈ కరణాత్మ వీడు కర్త లేడు అని చెప్తాడు. కరణాత్మే కానీ కర్తృత్మ లేదు అనేది ఇక్కడే మనకు ప్లీజ్ నేను పూర్వపక్షం వస్తున్నా దాని మీద. ఎందుకంటే వాడిని డ్రాప్ చేసేయాలి. మొదట కరణాత్మవాదుని డ్రాప్ చేయాలి. వాళ్ళ మీదకి నేనే పూర్వపక్షం డైరెక్ట్ అపోజ్ చేస్తున్నాను వాళ్ళని. అబ్బాయి నీకు అంతవరకే తెలిసింది చెప్పావు కానీ సత్యం అది కాదు. సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి కానీ నీకు తెలిసింది సత్యం కాదు. ఏ నీక్షతే అన్నప్పుడు ఇదం శబ్దార్థం రూపం అన్నావు నువ్వు. ఏనా ఇదం పశ్యామి కదా. ఆ ఇదం ఏనా ఇదం శృణోతి అంటున్నాడు కదా. అక్కడ పశ్యతి అని నువ్వంటే శృణోతి అంటున్నాడు కదా. కరణాత్మాని నువ్వు చెప్పినప్పుడు ఆత్మ సింగులర్ గనక, ఏకం గనక, ఏకవచనమే గనక చూచేవాడు ఎవరో వాడే వినేవాడు అయి ఉండాలి. అవునా? కరణాత్మ అంటే ఇప్పుడు ఆత్మకే కదా ఆయన తెలుస్తున్నది, తర్వాత ఉన్నాయి కదా. ఏన పశ్యతి నువ్వు, ఏన ఈక్షతే, ఏనేక్షతే ఎట్లా ఆగిపోతావు నువ్వు? ఏన శృణోతి ఇదం మళ్ళీ ఉంది కదా. అటువంటప్పుడు ఏం చేయాలంటే కన్ను ఏదైతే ఉందో నువ్వు చెప్పినట్టుగా దాన్ని ఆత్మగా అంగీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే కన్ను చూస్తూ ఉంది గనక ఇదం పశ్యామి, ఇదం పశ్యామి, రూపం పశ్యామి, చక్షుర్భూతేన రూపం పశ్యామి ఇది ఓకే. మరి కన్ను చూస్తూ ఉంది గనక అదే ఆత్మ. కోయమాత్మని స్టార్ట్ అయ్యాం, మర్చిపోబాకండి. అదే ఆత్మని నిర్ణయం చేస్తే వినేది కూడా కన్ను అయి ఉండాలి, వాసన చూసేది కూడా కన్ను అయి ఉండాలి, స్పృశించేది కూడా కన్ను అయి ఉండాలి. ఎందుకని ఏకము గనక అది. అందువల్ల ప్రజ్ఞానం అంటున్నాడు కదా, ఏకం. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా కరణాత్మే గనక అయ్యేటట్లయితే చెవి ఆత్మ అని ఎవడైతే చెబుతాడో, చెవి కరణం గనక శ్రోత్రు చెబుతాడు కదా, చెవి చూడాలి, చెవి రుచి చూడాలి, చెవి వాసన చూడాలి. చెప్పు, సాధ్యమా? కాదు. కాబట్టి చెవి వాసన చూచే, చెవి శబ్దం వినేందుకు ఉండొచ్చు, కన్ను రూపాన్ని రంగుని తెలుసుకునేందుకు ఉండొచ్చు,
కానీ ఇవి ఏవి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు సార్. ఒకవేళ నువ్వు చెప్పిన వాటిని కరణాత్మగా అంగీకరించమని నాకు అభ్యంతరం లేదు, కానీ కరణాత్మ నా ఉపాసితవ్యం, నా ఉపాసితవ్యం. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? వయమపి ఉపాస్మహే. ఏదైతే వామదేవాచార్యులు నడిచారో ఆ మార్గాన్ని మనం కూడా ఉపాసిస్తామనుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయానికి గనక వస్తే ఏవని, ఏవైతే కరణములు ఉన్నావో కరణాత్మయే ఆత్మ అని గనక మనం నిర్ణయానికి వస్తే కరణాల్ని ఉపాసించడానికి అవకాశమే లేదు. దేనిని ఎందుకు మనం ఉపాసిస్తూ ఉన్నాము? ఆయన అమృత సమభవేత్, ఆయన అమృత స్వరూపుడయ్యాడు. నశించేదాన్ని ఉపాసించి అమృత స్వరూపులం అయ్యేది ఎట్లా? కన్నుకు చూపు ఉంది, రేపు చూపు తగ్గుతుంది. లోచనములు ఉన్నవి, తగ్గినప్పుడు సులోచనములు వస్తాయి. వస్తాయా? లేదు. అసలే పోతే దండం కరోతి, కర్ర వస్తుంది. ఒకటి పోతూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది, ఒకటి పోతూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. ఆ వచ్చిపోయేవి సత్యం ఎట్లా అవుతాయి? కోయమాత్మేతి. కాబట్టి కరణాత్మ ఏదైతే ఉందో ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు బాబు. కాబట్టి ఇవన్నీ కూడా భిన్న అనుభవాలు. కన్ను అనుభవం చూడడమే, అదేడా. చెవి అనుభవం వినడమే, ముక్కు అనుభవం వాసన చూడడమే, నాలుగు అనుభవం రుచి చూడడమే. భిన్న అనుభవాలతో ఉన్నాయి గనక, భిన్న పదాలుగా ఉన్నాయి గనక ఇవి ఏవి కూడాను సత్యాన్ని నిర్వచించలేకపోతున్నాయి. చూచింది వినలేదు, వినింది వాసన చూడలేదు. కాబట్టి ఇది అది అయ్యేందుకు అవకాశమే లేదు. కనుక కర్తృత్మ లేదు, కరణాత్మే ఉందంటే ఉండొచ్చేమో బాబు. కరుణాత్మ నా ఉపాసితవ్యం, దాన్ని మేము ఉపాసించము, దాన్ని మేము అధ్యయనం చేయము. ఎందుకని? అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఉపాసన దగ్గరగా పోవాలి కదా. ఏనేక్షతే, సీ ది పాయింట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నది. అంటే అన్ని సంశయాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అదే అయ్యా కను చూస్తూ ఉంది, అదే నేను అనుకుంటున్నా. ఎందుకని? నేను చూస్తున్నాను అంటున్నాను కనుక, అహం పశ్యామి అంటున్నాను కనుక. అహం పద శబ్దార్థం, అహం పదస్య అర్థ ఏంటి? అహం అంటే ఏంటి? అహం పశ్యామి, నేను చూస్తున్నాను కాబట్టి నేను కన్నే అంటున్నాను. నో, కన్ను చూచేందుకుంది నువ్వు కాదు. కాబట్టి ఏన ఇదం ఈక్షతే, ఏన రూపం ఈక్షతే, ఏన ఇదం శృణోతి. అది అన్వయక్రమం చూసుకోండి. ఏన ఇదం శృణోతి, ఏన శబ్దం శృణోతి, ఏన ఇదం జిఘ్రతి. ఇదం వస్తానే ఉండాలి. గంధాన్ ఆ జిఘ్రతి. ఏన వ్యాకరోతి, ఏనవా వాచం వ్యాకరోతి, వ్యాకరణభూతేన వ్యాకరోతి. స్వాదు చ మరియు అస్వాదు విజానాతి. ఏనవా స్వాదు చ అస్వాదు చ విజానాతి విశేషణ జానాతి. జిహ్వాభూతేన. ఓకే. తత్ తత్ ప్రజ్ఞానం ఉదీరితం, దాన్ని ప్రజ్ఞానం అని చెప్తున్నది. కాబట్టి కరణములే అయ్యేందుకు అవకాశం లేదు. ఏనాయనా అర్థమైతే? ఇప్పుడు అంటే దేహాత్మవాదులు, అంటే దేహమే ఆత్మ అనుకునేవాళ్ళు ఎగిరిపోతున్నారు. ఇంద్రియాత్మవాదులు, కరణములే ఆత్మ అనుకునేవాళ్ళు కూడా ఎగిరిపోతూ ఉంటారు. కాబట్టి ఏన అని ఫస్ట్ ఏదైతే అంటున్నాడు, దేని చేత, దేని చేత అంటున్నాడు చూడు. ఆ ఏన అనే పదము యొక్క అర్థం ప్రజ్ఞానం. క్లియర్? ఏన ప్రజ్ఞాన శబ్దార్థం. ఏననేది ప్రజ్ఞాన శబ్దానికి అర్థమే ఏన. అవునా? ఇప్పుడు చూడండి, ఆ ఏనని పట్టుకుంటాం ఎట్లాగో. జగత అస్తి. కమాన్. ఇప్పుడు ప్రపంచం ఉంది, ఉన్నట్లే చెప్తూ ఉందా? లేదు స్వామి, చెప్పడం లేదు. అలా చెప్పింది అనుకోండి, దానికి జ్ఞానం ఉందని అర్థం. ప్రపంచానికి జ్ఞానం ఉందని అర్థం. జ్ఞానం ఉందా ప్రపంచానికి? లేదు. ప్రకాశ స్వరూపం కాదు. అందువల్ల ప్రపంచం ఉన్నట్లుగా తెలియడానికి కూడాను ప్రకాశం అవసరమై ఉంది. పగలైతే సూర్యుని యొక్క ప్రకాశం అవసరమైంది, రాత్రి అయితే చంద్రుని యొక్క ప్రకాశమో, విద్యుత్ యొక్క ప్రకాశమో, ఏదో ఒక ప్రకాశం, అగ్ని యొక్క ప్రకాశం, ఏదో ఒకటి అవసరమై ఉంది.
ఒక ప్రకాశం అది తెలుస్తూ ఉందే కానీ తనంతట తాను ప్రకాశించడం లేదు కనుక తనంతట తాను ప్రకాశించగా మరొక దాని మీద ఆధారపడి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది మిథ్య కానీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక జగత ప్రపంచం ఏదైతే నీకు తెలుస్తుందో అది ఆత్మ కాదు. కోయమాత్మేతి జగన్ మిథ్య, మరొక దాని మీద ఆధారపడింది కనుక అది మిథ్య. ఇంకేముంటాయి తరువాత? సురత్రాదుల ద్వారా శబ్దాది విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అదే ఈయన ఈక్షతి జిగ్రతి ఇవన్నీ అదేనాయన. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు తెలుసుకుంటున్నారు? రూపాలు ఉన్నాయి, కన్ను చూస్తుంది. కన్ను చూడగలదా? చూసే శక్తి కన్నుకుందా? లేదు. చూడడం కోసం ఉంది. కరణము అంటే అంతే. ఎప్పుడైనా సరే ఒక పట్టకారు తీసుకొని నాయన వస్తువుని ఎత్తి పడదాం. పట్టకారు అంటే ఏంటో అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి కిచెన్లో ఉంది కనుక. కాఫీ చేయాలంటే ఇది ఎత్తి, ఆ రోజుల్లో కేవలం గోల్డ్ స్మిత్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఇంట్లో గోల్డ్ స్మితే కదా. ఇది కరణం, ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఉపయోగించుకుంటున్నాను నేను. ఉపయోగించుకునేటువంటి వాడిని నేనున్నాను, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి కన్ను చూడడం కోసం ఉపయోగించుకుంటున్నాను దాన్ని. కన్ను ఉంటేనే కాదు నేను ఉండేది, నేనుంటే కన్ను ఉంది కదా. కన్ను తెలుసుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ కన్ను తెలుసుకున్నది అనుకో, దాన్ని చెప్పాలంటే కన్ను చెప్పాలా? అవునా? కన్ను చూస్తుంది దొంగతనం చేసేవాడిని. నాలుగు చెప్పేస్తుంది, నేను చూసా వాడే ఇట్లా పోయినాడు ఇట్లా పోయినాడు ఇట్లా వచ్చాడు ఎత్తుకుపోయాడని. నాలుక చూడలేదు, కన్ను చెప్పలేదు. ఇప్పుడు వ్యవహారం ఎట్లా? చూసిన కన్ను వెనక చూడటాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో, చెప్పే నాలుక వెనుక చెప్పడానికి ఏదైతే ఉందో, ఈ రెండు ఒకటే అయినప్పుడు. అంతేకాదు, వాడికి ఇంకోటి కూడా ఉంటాడు. వాడు పోయేటప్పుడు పలానా వాసన వచ్చింది, ఆ వాసన కూడా నేను చూసాను, అది ఎత్తుకోపోయాడు అంటే ఆ ముక్కు వెనక కూడా ఎవడైతే ఉన్నాడో వీళ్ళంతా ఒకటే అయి ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అనుభవం లేదా అనుభవం సాధ్యం కాదు. ఆలోచించండి. అవునా? కాబట్టి కన్ను చూసేందుకు ఉంది. కన్ను ఏదైతే చూస్తూ ఉందో నేను తెలుసుకుంటున్నా. ప్రస్తుతానికి అహం శబ్దార్థం. శబ్దం ఏదైతే చెవి వింటూ ఉందో దాన్ని నేను వింటున్నా. వాసన అంతే, రుచి అంతే, స్పర్శ అంతే, ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోతా ఉంది మళ్ళీ అని అంటే మనసు. చూచారా? మనసు. అందువల్ల అంతఃకరణం, బాహ్యకరణములు తెలుసుకునేందుకు ఉన్నవి, కానీ అవి తెలుసుకోలేవు. వాటి ద్వారా అంతఃకరణం లోపలుండా చూచారా, ఇది ఇక్కడ తెలియడం జరుగుతూ ఉంది. మనసుకు కదా తెలిసేదే. అహం జానాం అనేది కన్ను దగ్గర లేదు, మనసు దగ్గర ఉంది. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మనసు కన్ను ద్వారా రూపాన్ని చూస్తూ ఉంది, మనసు చెవి ద్వారా శబ్దాన్ని వింటూ ఉంది, మనసు ముక్కు ద్వారా వాసన చూస్తూ ఉంది, మనసు నాలుక ద్వారా రుచి చూస్తూ ఉంది. ఆ రుచుల్లో కూడాను స్వాదు అస్వాదు విజానాతి విశేషణ. క్లియర్? మనస్సులో తెలుసుకోవడం ఎట్లా జరుగుతూ ఉంది. దిస్ ఈస్ మహావాక్యం. వృత్తులు మనసులో ఏమున్నాయి? వృత్తులే కదా, సంకల్పాలు కదా, థాట్సే కదా. సో మనసులో ఉండే వృత్తులు, జాగ్రత్తగానే ఆయన, యువర్ అటెన్షన్ ప్లీజ్. మనసులో ఉండేటువంటి వృత్తులు ఇంద్రియాలతో, కరణములతో తాదాత్మ్యం చెంది ఆ వృత్తులు కరణముల ద్వారా బహిర్గతం అయినప్పుడు విషయ ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. అలా గుర్తించినప్పుడు వృత్తి వ్యాప్తి జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీకు తెలుసు అది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ జ్ఞానం ఎక్కడుందంటే బుద్ధిలో ఉంది, ఇక మనసులో, అంటే వృత్తుల రూపంలోనే ఉంది. అంతేగాని మనసు డైరెక్ట్గా వెళ్ళి విషయ ప్రపంచంలో పడడానికి అవకాశమే లేదు. మనసు వెళ్ళి విషయ ప్రపంచంలో పడాలి అంటే కన్ను ద్వారా అన్నా పోవాలి, చెవి ద్వారా అన్నా పోవాలి, నాలుక ద్వారా అన్నా పోవాలి, ముక్కు ద్వారా అన్నా పోవాలి. అవి అడ్డుగోడలు అయిపోయినాయి అంతే. వాటితో పోయి తాదాత్మ్యం చెంది
వృత్తులు తాదాత్మ్యం చెంది బహిర్గతమైనప్పుడు బాహ్యంలో ఉండేటువంటి విషయాలని ఆ విషయాకారాన్ని పొందిన తరువాత మళ్ళీ అది బ్యాక్ వచ్చినప్పుడు ఫలవ్యాప్తి జరుగుతూ ఉంది. ఇది అది కదా అని అనిపిస్తూ ఉంది. సో సొరకాయ బయట ఉంది, వృత్తి లోపలుంది, రూపం కంటి ద్వారా వెళ్ళింది, బహిర్గతమైంది. వృత్తి సొరకాయ యొక్క రూపాన్ని ధరించింది. ధరించిన తర్వాత వృత్తి వ్యాప్తి జరిగింది ఆ వస్తువుని. ఆ వృత్తి వ్యాప్తి లోపలికి వచ్చిన తర్వాత ఇది సొరకాయ, అనపకాయ అని కూడా అంటారు అని ఫలవ్యాప్తి జరుగుతూ ఉంది. శబ్దం అంతే. మళ్ళీ అర్థమవుతుంది. గుర్రం సకిలించింది, చూసారా? వెంటనే మనసులో ఉండేటువంటి వృత్తులు చెవి ద్వారా, శ్రోత్రేంద్రియం ద్వారా వృత్తులు బహిర్గతమై వృత్తి వ్యాప్తి చెంది ఆ శబ్దం యొక్క ఆకారాన్ని పొంది మళ్ళీ వచ్చిన తర్వాత ఆ శబ్దం ఏది అని అన్నప్పుడు అది సకిలింత గనక అది గుర్రము, అది మురగడం గనక కుక్క, అది గండ్రించింది గనక పులి, చూసారా? ఒండ్రబెట్టింది గనక గాడిద. ఇక్కడ ఫలవ్యాప్తి జరుగుతూ ఉంది. ఎక్కడ? మనసులో. కాబట్టి ఏనా దేని చేత ఇదం రూపం పశ్యతి, ఈయన దేని చేత ఇదం శబ్దం శృణోతి. దేని చేత తెలిసేది? ఈ మనసే. ఈ మనసే. ఇప్పుడు క్లియరా? స్వామీజీ కరణాత్మ అని వాడు అన్నప్పుడు కాదన్నాం మనం. ఇప్పుడు కొద్దిగా తేడా ఏంటంటే బాహ్య కరణాత్మ కాదు, అంతఃకరణాత్మ. ఎస్, నాకేం అబ్జెక్షన్ లేదు. వృత్తి జ్ఞానం కదా, వృత్తి జ్ఞానం. వృత్తి జ్ఞానమే ప్రజ్ఞానం అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వచ్చేసాం, చాలా చాలా దూరం వచ్చాం. ఏన వృత్తి జ్ఞానేన శృణోతి పశ్యతి, ఇవన్నీ కూడా తత్ తత్ వృత్తి జ్ఞానం ప్రజ్ఞానం ఏవ, అదే ప్రజ్ఞానం అనేది. సో ఓకే కదా, అప్పుడు అదే సత్యం. ప్రజ్ఞానం సత్యం కదా. సీదా వృత్తి జ్ఞానం ఎప్పుడు ఉందా నీకు? లేదు. వృత్తి జ్ఞానం ప్రమాణ సిద్ధంగా ఉంది కదా. సెకండ్ పాయింట్, జ్ఞానం అంటే ప్రమ కలగాలంటే ప్రమాణం ఉండాలి. ప్రమాణం ఉంటేనే కలుగుతుంది. ప్రమాకరణం ప్రమాణ సిద్ధం. ఏదైనా కళ్ళు ఉంటేనే రూపాలు తెలుస్తాయి, చెవులు ఉంటేనే శబ్దాలు వినపడతాయి, ముక్కు ఉంటేనే వాసనలు చూస్తాయి. ప్రమాణ సిద్ధం. అది అహం శబ్దార్థమా? నెక్స్ట్ క్వశ్చన్. కోయమాత్మ అయమాత్మ అంటున్నాడు కదా. ఈ ఆత్మ ఏంటి కహ అనే ప్రశ్న ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వృత్తి జ్ఞానం ప్రజ్ఞానం కాదు. ఎందుకని కాదు? వృత్తి జ్ఞానమే గనక ప్రజ్ఞానం అయితే వృత్తి జ్ఞానం ఎప్పుడూ ఉండాలా? ప్రజ్ఞానం సత్యం కనుక. ఇప్పుడు చూడండి, వృత్తి జ్ఞానం మారిపోతూ ఉండే. రూపజ్ఞానం వేరే, శబ్ద జ్ఞానం వేరే. రూపజ్ఞానం ఉన్నప్పుడు శబ్ద జ్ఞానం లేదు, శబ్ద జ్ఞానం ఉన్నప్పుడు ఘ్రాణ జ్ఞానం లేదు. కాబట్టి వృత్తి జ్ఞానాలు మారుతూ ఉన్నాయి. వృత్తి జ్ఞానం ఉంది. సీనవ్ రూపం కనపడతా ఉంది నాకు, వృత్తి జ్ఞానం. దీన్నే ప్రజ్ఞానం అనుకుంటాం. రూపం లేదు. కమాన్ టెల్ మీ, నేనున్నానా లేనా? వృత్తి జ్ఞానమే గనక ప్రజ్ఞానం అయితే వృత్తి జ్ఞానం లేకపోతే నేను లేకుండా పోవాలి. శబ్దం ఉంది, ఇది ఫలానా శబ్దము అని నేను తెలుసుకుంటూ ఉన్నా. శబ్దము లేదు, అప్పుడేముంది? నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం నాకు తెలుస్తూ ఉందా లేదా? శబ్దాన్ని తెలుసుకుంటూ ఉన్నా, నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ ఉన్నా. శబ్దము చిత్తవృత్తి, నిశ్శబ్దము చిత్తవృత్తి. అవి ఉంటే నేనున్నాను, అవి లేకపోయినా వృత్తి జ్ఞానం ప్రజ్ఞానమే గనకైతే వృత్తి జ్ఞానం లేకపోతే ప్రజ్ఞానం లేకుండా పోవాలి. అసలు ఈ వృత్తులు కదిలేటువంటి మనసే పూర్ణంగా లయించిపోయినట్టు సుషుప్తిలో, సమస్తం విలీనమైపోయినటువంటి దశలో ఏ వృత్తులు లేవు. నువ్వు ఉన్నావా లేవా?
ఇప్పుడు ఎక్కడ పోతా ఉంది ప్రజ్ఞానం? వృత్తి జ్ఞానం ప్రజ్ఞానం కాదు. వృత్తి జ్ఞానం ఉండాలి అంటే ప్రజ్ఞానం ఉండాలి. కళ్ళు చూడాలంటే ప్రజ్ఞానం ఉండాలి. ఎందుకని? లేకపోతే కళ్ళే ఉంటాయి, చూడడం ఉండదు. ఎలా స్వామీజీ? శవంలాగా. శవానికి కళ్ళున్నాయి, చూడలేదు. నా కళ్ళున్నాయి, చూస్తూ ఉన్నా. ఎందుకని? ప్రజ్ఞాన స్వరూపం ఉంది గనక. ఆత్మస్వరూపం ప్రజ్ఞాన రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో కాదు. ప్రజ్ఞాన రూపంలో ఆ విశేషం ప్రముఖంగా ఉంది. ప్రకర్షేణ జ్ఞానం తెలుసుకుంటుంది. ఇది ప్రకర్షేణ జానాతి, ప్రజ్ఞానం. బాగా అర్థం చేసుకోండి. వృత్తి జ్ఞానము ఉంటే ప్రజ్ఞానము ఉంది, వృత్తి జ్ఞానము లేకపోయినా ప్రజ్ఞానము ఉంటుంది. వృత్తి జ్ఞానము లేకపోయినా స్మృతి జ్ఞానం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మెమరీ, గతంలో ఏ వృత్తులైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్మృతులు, మెమరీస్ మనకు ఉంటాయి. మనకు స్మృతి జ్ఞానం ఉండేటప్పుడు ప్రజ్ఞానం ఉంది. స్మృతి లేదనుకోండి, విస్మృతి, అప్పుడు కూడా ప్రజ్ఞానం ఉంది. కనుకనే నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంది అని చెప్పడానికి ఏ ప్రజ్ఞానం ఆధారమో, నాకు అది జ్ఞాపకం రావడం లేదు అని చెప్పడానికి అదే ప్రజ్ఞానం ఆధారం. కాబట్టి ప్రజ్ఞానం అంతటా ఉంది, సదా అస్తి. ప్రజ్ఞానం సదా అస్తి. కానీ వృత్తి జ్ఞానం అట్లా కాదు. బాగా అర్థం చేసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ ప్రజ్ఞానం. విషయాలకు సంబంధించిన జ్ఞానం మీకు కలుగుతూ ఉంది, అక్కడ ప్రజ్ఞానం ఉంది. విషయాలకు సంబంధించిన జ్ఞానం లేకపోయినా ప్రజ్ఞానం ఉంది. ప్రజ్ఞానం ఉంటేనే విషయ జ్ఞానం కలుగుతుంది. విషయ జ్ఞానం ఉండేటప్పుడు ప్రజ్ఞానం విషయ జ్ఞానంలో ఉంది. ఇది అన్వయం. అర్థమవుతుందా? విషయ జ్ఞానం లేకపోయినా ప్రజ్ఞానం ఉంది. వ్యతిరేకం, అన్వయ వ్యతిరేక పద్ధతి. కాబట్టి అది లేకపోయినా ఇది ఉంది అని అంటే, అది ఉండడానికి ఇది కారణం అయ్యుండి అది లేకపోయినా ఇది ఉంది అనుకున్నప్పుడు ఏది సత్యం? ప్రజ్ఞానం సత్యం. తద్బ్రహ్మ. అది నెక్స్ట్ వస్తాడు. ఇక్కడికి ప్రజ్ఞానం తెలుసుకోండి. ప్రజ్ఞానం ఏదో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఎత్ర ఎత్ర వన్హి తత్ర తత్ర ధూమః. ఎక్కడెక్కడైతే అగ్ని ఉందో అక్కడక్కడ పొగ ఉంది. పొగ రావడానికి అగ్ని ఉండాలి. పొగ లేకపోయినా పొగ సత్యం కాదు. పొగ వల్ల అగ్ని రాదు, అగ్ని వల్ల పొగ వస్తుంది. సో అగ్ని ప్రజ్ఞానం. క్లియరా? ధూమం ఏదైతే ఉందో అది జ్ఞానం. ఇప్పుడు మనకు సంబంధించి ఇప్పుడు ఏదైనా సరేనా, ఇప్పుడు అర్థమైందే, అందరి దగ్గర ఉండేది జ్ఞానం, ప్రజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం ఉంటేనే ప్రజ్ఞానం. కాబట్టి మనకు కలిగే జ్ఞానాలన్నీ కూడాను ప్రమాణం ఉంటేనే వస్తాయి. ప్రమాకరణం, ప్రమాణం. కాబట్టి అన్ని ప్రమాణ సిద్ధమే. ప్రమాణ సిద్ధం కాకుండా ఉండేటువంటి ఒకే ఒక వస్తువు ఎవరో తెలుసా? నువ్వు. లైట్ నువ్వు ప్రమాణ సిద్ధం కాదు. నువ్వు ఉన్నావని చెప్పడానికి ఏ ప్రమాణం కావాలి? శబ్దం ఉన్నదని చెప్పడానికి చెవి కావాలి, రూపం ఉన్నదని చెప్పడానికి కన్ను కావాలి. నువ్వు ఉన్నదని చెప్పడానికి ఏ ప్రమాణం కావాలి? నువ్వు ప్రమాణ సిద్ధం కాదు. అప్పుడేమిటి? నువ్వు స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. స్వతసిద్ధం గనక నిన్ను జగత్తును ప్రకాశింపజేయడానికి మరొకటి ఉండాలి. ఎందుకంటే అది ప్రమాణ సిద్ధం. కానీ నిన్ను ప్రకాశింపజేయడానికి ఏమన్నా అవసరమా? లేదు. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి నీవే స్వప్రకాశం. నువ్వు సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎఫిల్జెంట్. సదా అస్తి సదా భాతి ఈజ్ ద పాయింట్. సదా అస్తి, స్వతః సిద్ధం, స్వప్రకాశం. అదే తదేవ ఆత్మ. తదేవ ఆత్మ. తదేవాహం. అహం తదేవ. నేనెవరు? అదే. ఎందుకని? ఇవన్నీ లేకపోయినా నేనున్నాను కదా. అలా ఉండేది ఏది? ప్రజ్ఞానమే కదా. అలా ఉన్నది నేనే కదా, స్వతసిద్ధంగా, స్వప్రకాశంగా. కాబట్టి నేనెవరు? నేనే. ఆత్మ అహమేవా. ఆత్మ ఏదో కాదు, నేనే. ప్రత్యక్. ఇంకో దాని మీద ఆధారపడలేదు కాదు, ప్రత్యేగాత్మ, డైరెక్ట్. ఇంకొక దాని మీద ఆధారపడలేను, నేనున్నట్టు నాకు తెలుసు. ఇది ప్రత్యేగాత్మ,
స్వరూపం. ఇది ప్రత్యేగాత్మ స్వరూపం. దిస్ ఇస్ ప్రజ్ఞానం. నేను అర్థమవుతుంది, ఏదైనట్టుంది. ఏం లేదు, జస్ట్ లిసన్. చూడు, ఏ నేక్షత అన్నాడు అనుకున్నాను. కన్ను. ఇలే నాకు చాలా ఇది పూలమాల అన్నంతగా అర్థమైపోతుంది నాకేమో. అది పక్క అందరికీ అర్థమయ్యేది చెప్పాలనుకున్నాడు వస్తుంది ఈ బాధ అంతా. లేకపోతే ఇన్ని కోణాలు అవసరం లేదు, నేను చెప్పేసాను, అయిపోయింది సబ్జెక్టు. ఆలోచించి ఎందుకు చెప్తున్నట్టు అందరికీ అర్థం కావాలి కదా. ఇప్పుడు కన్ను ఉంది నాయన కదా, కన్ను రూపాలను చూస్తూ ఉంది. కాబట్టి రూపానికి రంగుకి కన్ను సంబంధించి ఉంది. ఆ కన్ను రూపాన్ని రంగుని చూడాలి అని అనుకుంటే కన్ను శవానికి కూడా ఉంది కదా, కానీ చూడలేదు కదా. అది రూపాలతో రంగులతో కన్ను సంబంధం కలిగి ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కన్ను చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉంది. అది అర్థం చేసుకోండి మామూలు. ఏ రూపాలని ఏ రంగుల్ని కన్ను చూస్తూ ఉందో ఆ రూపాలు రంగులు లేకపోయినా కన్ను ఉంటుంది. దృశ్యములు లేకపోయినా కన్ను ఉంటుంది. చైతన్యం లేకపోతే కన్ను ఉండలేదు. మీకు క్లియర్ ఇప్పుడు? కనుక ఏది ఉండడం వల్ల ఇది ఉందో, అది కన్ను అయినా ముక్కు అయినా చెవి అయినా, ఇప్పుడు మళ్ళీ చూసినన్ని ఏన ఏక్షతే జగ్రతే వ్యాకరోతే విజానాతే స్వాదు ఆస్వాదు, ఇవన్నీ కూడాను అవి ఏవైతే తెలుసుకుంటూ ఉన్నాయో, తెలియబడే వస్తువులు ఉంటే తెలుసుకుంటూ ఉన్నాయి, కరణములుగా ఉన్నవి. అవి లేనప్పుడు కరణ ప్రయోజనం కనపడడం లేదు, అంతే. కానీ ఇవి ఉండడానికి మాత్రం చైతన్యం ఆధారమైంది. తత్ ప్రజ్ఞానం. శబ్దం ఉంది, ప్రజ్ఞానం ఉంది. శబ్దం లేదు, నిశ్శబ్దం ఉంది, ప్రజ్ఞానం ఉంది. శబ్దము నిశ్శబ్దము రెండూ లేవు సుషుప్తిలో, ప్రజ్ఞానం ఉంది. రెండు లేకపోయినా అది ఉంది. తత్ సినవ్ తత్, ఆ ప్రజ్ఞానం ఏదైతే ఉందో, ఏన ఈక్షతే ఇదం, ఇదం ఈక్షతే, ఇదం పశ్యతి, రూపం పశ్యతి. కాబట్టి అది సినవ్ క్లియర్. ఆ ప్రజ్ఞానం బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు, ఇక్కడ చిదాభాసుడు కదిలితే అహం అనేటువంటిది కదులుతూ ఉంది గనక ఈ అహం వృత్తి ఇదం వృత్తుల్ని కదిలిస్తూ ఉంది. ఇదం వృత్తులు అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. అహం వృత్తి అహం స్వరూపం మీద ఆధారపడి ఉంది. అహం స్వరూపమేదో తత్ ప్రజ్ఞానం సైవ ఆత్మ ఇతి. మరి అర్థమైపోయినట్టుంది. కాబట్టి వాసన, అది ఇది మంచి వాసన, అది చెడు వాసన, ఇది కూడా తెలుస్తూ ఉంది. వాచ్యం, ఇప్పుడు ఇది చూడు తమాషా. వాచ్యం వ్యాకరోతి అంటాడు కదా, ఈయన వాచం వ్యాకరోతి, వ్యాకరణభూతేనా. అమేజింగ్. అందరికీ ఒకే కంఠం. వాచం ఆలోచిస్తే అందరికీ ఒకే కంఠం. కాకి ఒకే కంఠం, ఏనుక్కి ఒకే కంఠం, దోమకు కూడా ఒకే కంఠం. చూడలే మీరు? అది అది అంటది కానీ ఐ అనలేదు. తమాషా చూడండి. శబ్దం అయితే కంఠం నుంచి ప్రొడ్యూస్ అవుతా ఉంది. కాకి ఇప్పుడు మనం ఆ ఊ మా అకార ఉకార మకారాలు సరే మనం అవన్నీ చెప్పాం, మనకి ఎట్లా వస్తూ ఉంది శబ్దం అని. ఎన్ని అక్షరాలు పలుకుతా ఉన్నాం నాయన మనం. ఒక అక్షరానికి ఒక అక్షరానికి సంబంధం ఉంది. ఇప్పుడు ఒక నా బలికామనుకోండి, మనం బలికితే నా, మన పొరుగింటి వాడు కానీ బలికంటే తమిళనాడు అన్నా ఇణ్ నైవ కుర్వణ్ కారయణ్, క్యా బాత్ హై. నైవ కుర్వణ్ నకారయణ్, అది నైవ కుర్వన్ నకారయన్ కదా. అక్కడ వెళ్ళి అణ్ అణ అన్న దురై అక్కడ వస్తుంది. కానీ తమాషా ఏంటంటే కంఠం నుంచే వచ్చేటి శబ్దాలైనా
ఎన్ని రకాలుగా మలచబడతా ఉన్నాయని ఒకే శబ్దం. అది చూడు, అదేంటి చెప్పండి, అది రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే అది అయిపోవాలి అంతే. అది మళ్ళీ అప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు వస్తుంది. ఐత్తిరేయం కాదు, తిత్తిరి పక్షులు, తైత్తిరేయం వస్తుంది. చూడు చూడు, వాట్ ఈస్ దట్ సౌండ్. కాబట్టి సౌండ్స్ అనేకం ఉన్నాయి, కంఠం ఒక్కటే. ఇప్పుడు మనం ఆ అనొచ్చు, కాకిని నువ్వు ఆ అనమని చెప్పండి, నోరు తెరిస్తే ఆ అని మనకు వస్తుంది, కాకి రాదు. వస్తుంది, ఏమంటుంది కాకి? బాగానండి. ఇంకా కాకులు కబా కా 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 కదా. రంగు కాక కృష్ణ పిక కృష్ణ కో భేదా పిక కాకయో. ఆశ్చర్యం వేసింది ఎవరికి? కాళిదాస్కి. ఏంద్రాది నల్లగా ఉంది, ఇది నల్లగా, రంగు చూస్తే ఏనా ఇష్టదే, అది రంగే నలుపు. ఏది? కాకి. కోకిల కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో ఉభయో. ఇది కాకి, అది కోకిల, ఏముండదు తేడా. ఎప్పుడు వస్తుంది తేడా తెలుసా? వసంతకాలే సంప్రాప్తే. కాక కాక పిక పిక. అన్ని చోట్ల వేదాంతం జరుగుతూనే ఉంటుంది. వేదాంత పరీక్ష పెడితే అన్నీ శృతి మందిరమే అంతే. కాక కృష్ణ. ఇప్పుడు పికహ కానీ రెండు నలుపుగానే ఉన్నాయి. శబ్దాలు చూస్తూ ఉంటే భిన్నంగా వస్తూ ఉండే. మనకు ఒకే ఒక కంఠం, దాంట్లో నుంచి అది వ్యాకరోతి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి, అమేజింగ్ కదా ఇది, కదా. ఇన్ని శబ్దాలు ఒకే కంఠంలోనండి. ఆ ఒకే కంఠం కూడాను ఉంటే ప్రజ్ఞానం అక్కడ ఉంది. అది ఏం పలకకపోతే ప్రజ్ఞానం ఉంది, అది మూగబోతే ప్రజ్ఞానం ఉంది. నేను మాట్లాడలేకపోతున్నాను, నేను పాడలేకపోతున్నాను, ఒకప్పుడు బాగా పాడేవాడిని అనే భావం స్ఫురిస్తూ ఉంది కదా. ఆ భావం ప్రజ్ఞానం వల్ల స్ఫురిస్తుంది, ఇంకో రకంగా స్ఫురించేటువంటి అవకాశం లేదు. అట్లాగే స్వాదు అస్వాదు, ఎప్పుడు ఇది సంబంధాలు ఉంటేనే. ఒకదాన్ని నువ్వు రుచి చూచినప్పుడు ఇది రుచికరంగా ఉంది స్వాదు, ఇది రుచికరంగా లేదు అస్వాదు, ఇది విజానాతి. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ ఫైనల్ ఇస్తున్నా. జగతః అస్తి, జగత్ చైతన్యం అస్తి, అంతేనా? చైతన్యం లేకపోతే తెలిసే అవకాశం ఉంది? ప్రజ్ఞానం. చైతన్యం అంటే ప్రజ్ఞానం. జగతః అస్తి, జగత్ చైతన్యం అస్తి. ఘటః అస్తి, ఘటద్రష్ట అస్తి. ఘట అస్తి, ఘట చైతన్యం అస్తి. ఘటద్రష్ట అస్తి, ఘటద్రష్ట చైతన్యం అస్తి, జ్ఞాత కదా. ఘట నాస్తి, జ్ఞాత నాస్తి, చైతన్యం అస్తి. క్లియర్, అంతేనా? కుండ ఉంటే కుండను చూచేవాడు ఉన్నాడు, కుండ లేదు చూచేవాడు లేడు. కుండ లేదు, చూచేవాడు లేడు, తెలుసుకునేవాడు లేడు. కానీ తెలివి మాత్రం ఉంది. ఉంటేనే మళ్ళీ కుండ వస్తే తెలుసుకుంటుంది అది కుండని, ఇంకోటి వస్తే తెలుసుకున్నది పువ్వు అని. కాబట్టి అది సదా అస్థి, చైతన్యం సదా అస్థి. ఇంకేదైనా ఉంది ఇట్లా సదా ఉండేది? చైతన్యం సదా అస్థి, చైతన్యం సదా భాతి. తదేవ ప్రజ్ఞానం, తదేవ ప్రజ్ఞానం. అది ఒకటి ఉంది. అపార శక్తి, అనంత శక్తి, కచ్చిత్ అస్తి. కచ్చిత్ అస్తి అపార శక్తి, అనంత శక్తి. కచ్చిత్ ఆభాతి సత్ చిత్ వ్యోమ్ని. కచ్చిత్ ఆభాతి సచిద్ వ్యోమ్ని. కచ్చిత్ అస్తి అపార శక్తి, అనంత శక్తి. వీటన్నిటికీ పారం ఉంది, అంటే తీరం ఉంది. కన్ను చూడగలదే కానీ వినలేదు, చెవి వినగలదే కానీ మాట్లాడలేదు. పరిమితమైనటువంటి శక్తులు. అపార శక్తి. కన్ను వెనక కన్ను, చెవి వెనక చెవి, ముక్కు వెనక ముక్కు, మనసు వెనక మనసు. అవి ఉంటే తానుంటుంది, అవి లేకపోయినా తానుంటుంది. సదా అస్తి. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం
నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం నిర్వికార నిరస్త ప్రపంచం నిర్వికల్ప నిర్వికల్ప నిరంజన నిరీహం నిర్బీజం నిరీహ నితాంత నిర్మల ఆత్మ కచ్చిత్ అస్తి అపారశక్తి. అదొకటి ఉంది. కచ్చిత్ అస్తి, అస్తి కచ్చిత్ అపారశక్తి అనంతశక్తి. నిరుపమ ఉపమాన ఉపమః న విద్యతే యస్య నిరుపమః. సాటి లేనిది చెప్పండి, దానికి సాటేది ప్రజ్ఞానానికి లేదు. నిరుపమ నిరవధ్య, నిరవధ్య దోషరహితమైంది, నిష్కళంకమైంది. నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం, కాలాతీతంగా ఉంది, అన్ని కాలాల్లో ఉంది. అది ఉంటే కాలం ఉంది, కాలాలు లేకపోయినా కాలాతీతంగా తను భాషిస్తూ ఉంది. సరేనా? ట్రూత్ ఆఫ్ టైమ్ ఈజ్ ఆత్మన్, టైమ్లెస్నెస్ ఈజ్ ఆత్మన్. అది నిరుపమ నిరవధ్య నిత్య నిరాభాసం నిర్వికార నిరస్త ప్రపంచం. ఉన్నవన్నీ వికారం చెందుతూ ఉన్నాయి. అస్థి కచ్చిత్ అపారశక్తి నిర్వికార, మోడిఫికేషన్ లేదు, మార్పు చెందే అవకాశం లేదు. నిర్వికార నిరస్త ప్రపంచం. ప్రపంచం ఉంటే తానుంది, ప్రపంచం లేకపోయినా తానుంటుంది. జగన్మిథ్య నిరస్త ప్రపంచం. ప్రపంచాన్ని నెగెట్ చేస్తూ ఉంది. ప్రపంచం లేకపోయినా కూడాను తానుంది. అది కేవలం భ్రాంతి. నిర్వికల్ప నిరంజన నిర్బీజం, వికల్పం లేనిది, ఎప్పుడు ఒకే విధంగా ఉండేటువంటిది. నిరంజన అసత్యం కానిది. నిర్బీజం కారణమే లేదు దానికి, అన్నిటికీ తానే కారణం కానీ తాను మరొకటి కాదు. నిరీహ నితాంత నిర్మల ఆత్మ. నిరీహ ఏ కోరిక లేనటువంటిది. ఆప్త కామశకా స్పృహ, అదే సర్వాన్ కామాన్ ఎస్ సహా. నిరీహ నితాంత అంతః న విద్యతే యస్య, దానికి అంతం అంటూ లేదు. కాబట్టి మనకు దుఃఖం కూడా లేదు ఆత్మ తెలిస్తే, ప్రజ్ఞానం తెలిస్తే. నిర్మల ఆత్మ, దాన్ని కల్మషం చేసేది రెండవది లేనే లేదు. నిర్మలమైనటువంటిది, నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైనటువంటిది ఆత్మ అస్థి. చూడండి, అస్థి అనే దాంట్లో ఎంత ఉందో. అస్థి అంటే ఉంది అని అర్థం. ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అర్థం. ఇప్పుడు ఉంది అప్పుడు ఉందని అర్థం. అస్థి ఇదానీం అస్థి, ఇదానీం అస్థి అంటే ఇప్పుడు ఉంది. ఏంటి దాని అర్థం? దాన్ని ఉన్నదని అనాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఉందంటే ఇదానీం, ఇప్పుడు అస్థి ఉంది అంటే గతంలో లేదు. ఈ శరీరం ఇప్పుడు ఉంది, గతంలో లేదు. ఇదానీం అస్థి, భవిష్యత్తులో ఉండబోదు. ఉండాలని మనం అనుకున్నా ఉండబోదు. ఇదానీం అస్థి, ఇప్పుడు ఉంది అని అన్నప్పుడే దేనిని మనం అయితే ఇప్పుడు ఉంది ఇక్కడ ఉంది అంటామో, ఇప్పుడు ఉంది అన్నప్పుడు గతంలో లేదు, ఇప్పుడు ఉంది అన్నప్పుడు భవిష్యత్తులో ఉండబోదు. ఇక్కడ ఉంది అంటే అక్కడ లేదు, ఇక్కడ ఉంది అంటే ఇంకొక చోట లేదు అని అర్థం. దాని యొక్క పరిమితమైనటువంటి స్థితి కనపడుతూ ఉంది కనుక అస్థి కచ్చిత్ అపారశక్తి అనంతశక్తి, ఇది అయ్యేందుకు అవకాశమే లేదు. అట్లాగే ఇదానీం నాస్తి అన్నాడు అనుకోండి, ఇప్పుడు లేదు. తమాషా చూడండి, ఇవి ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు లేదంటే ఏంటి దాని అర్థం? గతంలో ఉండిందని అర్థం. సో గతంలో ఏదైతే ఉండిందో అప్పుడు ఉండిందిగా తెలిసింది అస్థి, కానీ ఇప్పుడు అది నాస్తి. కాబట్టి అస్థి ఏదైతే ఉందో అస్థి నాస్తియేవా, నాస్తి అస్థియేవా. ఏంటిది క్యా బాత్, అర్థమవుతుంది ఇప్పుడు. అందువల్ల ఏదైతే అపార శక్తిగా అనంత శక్తిగా ఉందో అదే అస్థి కచ్చిత్, అదే ఆత్మ. తత్ ప్రజ్ఞానం ఈరితం ఉదీరితం, అదే ప్రజ్ఞానము అని తెలియజేయబడుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు ప్రజ్ఞానం ఎక్కడుందో అర్థం చేసుకున్నాం. మనమే ప్రజ్ఞానం, అర్థమైనా కాకపోయినా. ఇంకా బ్రహ్మం తెలియాలి. చతుర్ముఖేంద్ర దేవేషు రేపు వస్తాం, రేపు సాయంత్రం
ఆ రెండవ శ్లోకం తెలిసిన తర్వాత బ్రహ్మపద నిర్దేశం జరిగిపోతుంది. బ్రహ్మమేంటో అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మగా తెలుస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మగా తెలిసిన తర్వాత ప్రజ్ఞానం నీవే గనక నీవే బ్రహ్మముగా స్థిరీకరింపబడిపోద్ది. చాలా క్లియర్గా అనేశాడు కూడా. ప్లీజ్ అది చూడండి ఎట్లుందో, ఊరికే అర్థం చెప్తా. చతుర్ముఖేంద్ర దేవేషు పో చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు మహేంద్రుడు, దేవేషు దేవతలందరూ అయితే ఉండారో, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఆయన ఈయన ఈయన ఆయన ఆయన ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ, మనుష్య మనము, అశ్వ గుర్రాలు, గవాదిషు ఆవులు మొదలైనవి, వీటన్నిటిలో ఉండేటువంటి ఇవన్నీ కదులుతున్నాయా లేవా కదా? వాటిని కదిలించే శక్తి అది ఒకటా రెండా? ఇంతకుముందు ఇంతకుముందులా కన్నులో ఉండేదేదో, చెవిలో ఉండేదేదో, ముక్కులో ఉండేదేదో, నాలుగు మీద ఉండేదేదో అంతా ఒకటే అన్నాం. ఇప్పుడు అదే కాదు. బ్రహ్మదేవుడు ఉండేదేదో, ఇంద్రుడిలో ఉండేదేదో, ఆవులో ఉండేదేదో. చాలా ఫీల్ అయిపోతాడు ఇంద్రుడు. ఇంద్ర ఇది అనవసరంగా తీసుకెళ్ళి చివరికి ఆవులతో గుర్రాల మీద ఎక్కుతారు, నా మీద కూడా ఎక్కుతారా వీళ్ళు? ఏంటి అసలు వీళ్ళు? నాకేం అర్థం కావడం లేదే. గుర్రాలేదా, ఏనుగులు కూడా ఎక్కున్నాము. ఏం తమాషా అనుకుంటున్నావు? వేదాంతం అంటే అర్థమవుతుంది. గవాదిషు అందరిలో ఉండే చైతన్యం ఏకం, అది ఏకం. అదేంటది? బ్రహ్మ. అదిగో ఏకం బ్రహ్మ, చైతన్యం ఏకం బ్రహ్మ. నాయన బ్రహ్మ అని ఉంది కదా, బ్రహ్మ అంటే 4 ఫేస్డ్ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. అది వచ్చేసింది ముందే. బ్రహ్మ, బ్రహ్మ అంటే బ్రహ్మం. అతః బ్రహ్మాతః సంధి, అతః చైతన్యం ఏకం, అందరిలో ఉండే చైతన్యం ఒకటే, అదే బ్రహ్మం. అతః దేర్ ఫార్, ఈ కారణం చేత ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. మయ్యపి బ్రహ్మ, నేను కూడా బ్రహ్మమే. నువ్వెట్లయ్యావయ్యా మనిషి అని చెప్పలే ఇంతకుముందు నీకు? నేనప్పుడు నీ మనిషిగా వినపడలేదు లేదా? నా ప్రజ్ఞ ఏదో అది కూడా అదేనయ్యా బాబు. 2 ప్రజ్ఞలు లేవు. అహం ప్రజ్ఞానం అని ఇంతకుముందు ఇప్పుడు డిసైడ్ చేశాను కదా ఫస్ట్ శ్లోకంలోనే. ప్రజ్ఞానాత్మ అని. నేను ప్రజ్ఞానం కదా. అవును. ఇంద్రుడు ప్రజ్ఞానం, ఆవు ప్రజ్ఞానం, తెలిసినా తెలియపోయినా. గుర్రము ప్రజ్ఞానం, మనుషులు ప్రజ్ఞానం, ఇంద్రుడు ప్రజ్ఞానం, దేవతలు ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానం ఏంటి? చైతన్యం. చైతన్యం ఒకటే రెండా? ఏకం. అదేంటది? బ్రహ్మ. కచ్చిదస్తి అపారశక్తి అనంతశక్తి. అట్లాగా అయితే ఏంటి? అతః ఈ కారణం చేత ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మం ఏదో కాదు, ప్రజ్ఞానమే. మయ్యపే నేను కూడా, నేను చైతన్యమే కదా. అప్పుడు ఏంటి సార్? ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ చేత బ్రహ్మాస్మి. ప్రజ్ఞానమే గనక బ్రహ్మం అయితే నేను ప్రజ్ఞానమే గనక నేను బ్రహ్మం అయ్యే ఉన్నాను. నెక్స్ట్ మహావాక్యం అహం బ్రహ్మాస్మి. అంటే దాని తర్వాత ఇది ఇట్లా కనెక్షన్ అని కాదు, కానీ ఏదో దొరికింది నా కనెక్షన్. సో ఇప్పుడు మనకు ప్రజ్ఞానం తెలిసిపోయింది. రేపు సాయంత్రం వరకు పడేసుకోకుండా ఉంటే దాన్ని బ్రహ్మానికి జోడిస్తాం. ఆ 2 జోడించిన తర్వాత అది మనమేనని తెలిస్తే మన మీదనే మనం ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇంకొక వాహనం అవసరమే లేదు. మనల్ని తృప్తిపరచడానికి రెండవది అవసరమే లేదు. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.